వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన స్టూడియోలో ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆయన విశ్వగురు అనాలి. గత 40 సంవత్సరాలుగా హిమాలయాలను అనేక పర్యాయాలు పర్యటించి సుమారు 40 సార్లు పైగా ఆయన హిమాలయ ప్రదక్షిణ చేసిన మహానుభావుడు. ఆయన ప్రభాకర్ గురూజీ. వారు మన మధ్య ఉన్నారు. వారితో ఈరోజు హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ గురూజీ. నమస్కారం. నమస్తే. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పండి. నమస్తే అండి. నమస్తే. చాలా సంతోషం వాళ్ళు మీతో అనుకోకుండా ఈరోజు మా విజయవాడ స్టూడియోలో మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా గత 10 నెలల క్రితమే మీ గురించి తెలుసుకొని మీరు వైజాగ్లో ఉన్నారని తెలుసుకొని వెంటనే వైజాగ్ వద్దాం అనుకున్నాం. మా చౌదరి గారు మీ శిష్యుడు వారు మీ గురించి చెప్పారు. సరే, మీలో ఉన్న గొప్పతనం అసలు ఏంటి చూద్దామనే ఉద్దేశంతో మేము వద్దాం అనుకున్నాం. మాకు ఇప్పుడు వచ్చింది అవకాశం 10 సంవత్సరాల తర్వాత, 10 నెలల తర్వాత. చాలా సంతోషం. ఏంటి గురూజీ, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరేంటి? ఇప్పుడు మీ ప్రయాణం, మీరు ఎప్పుడు ఈ భారతదేశం అంతా కూడా మీరు తిరుగుతూ అనేక శోధనలు చేస్తున్నారని, ముఖ్యంగా హిమాలయాల చుట్టూ తిరుగుతున్నారంట. మీ గురించి మా ప్రేక్షకులు తెలుసుకోవడం కోసం కొన్ని వివరాలు అడుగుదామని మీతో వాళ్ళ ఇంటర్వ్యూ. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నెంబర్ 1 హాట్ సీట్ ప్రేక్షకులకు హాట్ అయిన సమాచారం ఇవ్వమని చెప్పారు. ఇప్పుడే హిమాలయాల నుంచి డైరెక్ట్గా వస్తున్నాం కాబట్టి హాట్ సీట్లో కూర్చోబెట్టినందుకు కొంచెం ఆ చల్లదనానికి కొంచెం వేడి పుడుతుందని, అలాగే ప్రేక్షకులు కూడా మంచి మంచి ప్రశ్నలు అడగాలని, వారికి మంచి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించే విధంగా మీ ఛానల్ ఉపయోగపడాలని, మీ నోటి నుంచి అటువంటి ప్రశ్నలు, మీ సందేహాలకి మా సమాధానాలు. ఎప్పుడు సందేహం ఉంటుందో అప్పుడే సందేశం ఉంటుంది. కాబట్టి మీ సందేహం సరైనది అయితే నా సమాధానం కూడా సరైనది అవుతుంది. అంటే సరైన సందేహం అంటే మీరు ఎట్లా? అందరికీ ఉపయోగపడేది సరైన సందేశం. అందరికీ ఉపయోగపడేటటువంటి ప్రశ్న అడగడం సరైన సందేహం. ఓకే. ఇప్పుడు ఏం లేదు గురూజీ, ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ ఫోన్లు యుగం వచ్చిన తర్వాత, యూట్యూబ్లో వచ్చిన తర్వాత రకరకాల సమస్యల మీద ఉన్న వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ మీద పడి ఈ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ స్వామీజీలు, కొత్త కొత్త స్వామీజీలు పుట్టుకొస్తున్నారు. వాళ్ళు రకరకాలుగా చెబుతుంటారు. అవన్నీ వీళ్ళు ఈ సమస్య పోవాలంటే ఈ హోమం చేయాలి, ఈ జపం చేయాలి అని ఈ ఉన్న డబ్బు కూడా ఖర్చు పెట్టుకొని పాపం వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. అనేక మందిని చూస్తాను. ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ గురించి, మీరు ఎలాంటి ప్రజలకి సామాన్యులకి ఇబ్బంది అయినప్పుడు మీరు ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? మీరు పదంలో మొట్టమొదటి ఇంట్రొడక్షన్లో గురూజీ అని చెప్పారు, ప్రభాకర్ గురూజీ అని. ప్రభాకర్ యోగి అని నా పేరు అది. అదే ప్రభాకర్ యోగి. గురూజీ అంటే ఎవరైనా శిష్యుడు ఉంటే గురువు అవుతాను నేను. మీకు చాలా మంది శిష్యులు ఉన్నారు కదా? నాకు ఒక్క శిష్యుడు కూడా లేరు కాబట్టి గురువుని కాదు నేను. మరి మిమ్మల్ని ఏమన్నారు ఇప్పుడు? అందుకే యోగి, ప్రభాకర్ యోగి. నాకు శిష్యులు లేరు కాబట్టి నేను గురువుని కాదు. ఎవరైనా గురువు అంటే వాళ్ళకి శిష్యులు గురువుని తయారు చేస్తారు. శిష్యుడు ఉంటేనే గురువు అవుతాడు. మీరు ఎవరిని తయారు చేస్తారు? నేను ఎవరినే తయారు చేయను, నన్నే తయారు చేసుకుంటాను. మీకోసం మీరు అవతారం ఎత్తారు. అవతారం ఎత్తడం కాదు, దీనికి ఒక విలువ ఉన్నది. దానికి ఇది మనల్ని ఒక పోలీస్ డ్రెస్ వేసుకున్నారనుకోండి, నేను పోలీసుని గుర్తు చేస్తుంది ఆ పోలీసుకి బాధ్యతని. అలాగే ఈ భగవా కలర్, భగవాన్ జైసా హోతా హై భగవా హోతా హై. భగవాన్ అంటే భగవాన్ ఏ విధంగా ఇచ్చేవాడిగా ఉండాలో తీసుకునేవాడిగా ఉండకూడదు అని ఇది తెలియజేస్తుంది. ఇది త్యాగానికి నిరతి. ఈ క్రోమో కలర్ ఎఫెక్ట్ అని సైంటిఫిక్గా ఉంటుంది. క్రోమో కలర్ అంటే ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఎఫెక్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఈ కాంబినేషన్ వేశారు, ఎందుకు వేశారో మీకు తెలియదు. దిస్ కాంబినేషన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ పర్టికులర్ జాబ్. ఈ ఒక్కొక్క కలరు ఒక్కొక్క మానసిక తత్వాన్ని, మానసిక ప్రేరణని, లోపల కెమిస్ట్రీని మారుస్తుంది. అంటే భావోద్రేకాన్ని తీసుకొస్తుంది ఒక్కొక్క కలరు. అందుకే మనకి చూడండి, మన యొక్క వైవాహిక వ్యవస్థలో కూడా తెల్ల చీరని, పట్టు చీరని, ఇవి చీరలని ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క చీరలు ఇవ్వడం జరిగింది. అంటే ఇది మానసికమైనటువంటి ఒక పరివర్తనకి ఒక మూల కారణం, ఒక రంగు. అంతేగాని కాషాయం ధరిస్తే, కాషాయం ధరించడం అనేటటువంటిది ఒక బాధ్యత కలిగినటువంటి వృత్తి. అందుగురించి కాషాయం ధరిస్తే కషాయం పోతుంది. అంటే లోపల ఉన్నటువంటి కల్మష కషాయం అంతా కూడా పోగొట్టడానికి ఉపయోగపడేటువంటి ఒక ఇలాంటి వాళ్ళకి అయి ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది కాషాయం వేసుకుని ఉండే
చాలా కఠినాత్మగా ఉన్నారు. చాలా మంది చూస్తున్నాం మనం ఇప్పుడు. పెద్ద పెద్ద స్వామీజీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. వాళ్ళు కాషాయం వేసుకుని కషాయం చేసేటటువంటి వాళ్ళు ఉండవచ్చు కొందరు. లేరంటారా మీ ఉద్దేశం? ఉండవచ్చు, ఉంటారు. ప్రతి మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, రాత్రి ఉన్న చోట చీకటి ఉన్న చోట వెలుగు ఉంటుంది, వెలుగున్న చోట చీకటి ఉంటుంది. సహజమైన పరిణామ దశ. మీరు చెప్పింది ఏంటంటే ఈ దశను బట్టి రంగులను బట్టి మనస్తత్వం ఉంటుంది అన్నారు కదా. మీరు ఏకవస్త్రమా లేకపోతే 2 వస్త్రం? మీరు ఏమంటారు మీరు వేసుకుందని? నేను ఈ వస్త్రమే వేసుకోవాలని లేదు, శ్వేతవస్త్రం కూడా వేసుకుంటాను. అంటే నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కాబట్టి గృహస్థ సన్యాసం అని మాకు ఈ యొక్క పరంపరలో ఏది మా యొక్క సూర్యపీఠ పరంపరలో మేము గృహస్థులుగానే ఉంటాం. మా తల్లిదండ్రులే మా గురువులు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గురువులు. ఈ పరంపరలో వస్తుంది. మేము ఎవరికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి లిస్టులో ప్రజలకు వెళ్ళి ఉద్ధరించాలనేటటువంటి ఉద్దేశం లేదు. ప్రజలు అంటే జనరల్గా మనం చూస్తున్నాం, వాళ్ళ పెద్ద పెద్ద కార్లు, బెంజ్ కార్లు, ఆడి కార్లు, 2-3 కోట్ల రూపాయల కార్లో కాషాయం వేసుకొని తిరుగుతూ మళ్ళీ వాళ్ళు సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళతో పాటుగా ఉంటూ టీవీలో చూస్తున్నాం ఈరోజు. చూడండి, మరి వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇదే సామాజిక ఉన్నారు కాబట్టి ఈ వేషధారణ ఉన్న వాళ్ళందరి మీద సహజంగా ప్రజలకి తప్పకుండా అలాంటి అభిప్రాయం ఉండడం ఎలాంటి అభిశంసన లేదు. మీరు అనుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని ఉంటారు కొందరు. అందుగురించి వాళ్ళు ఇలాగా మీ టీవీల ముందుకు వచ్చి టీవీగా కూర్చుని చెప్పాలనుకోరు. మీరు 100 సార్లు బతిమాలినా సరే ఒకసారో మేము కనపడతాం. నేను 6 నెలలకు ఒకసారి వస్తుంటాను. మొత్తం టీవీలన్నీ ఒకేసారి ఒక 20 ఇంటర్వ్యూలు తీసుకుంటాయి. మళ్ళీ నేను వెళ్ళిపోతాం, మళ్ళీ కనపడము. మళ్ళీ 6 నెలలు సంవత్సరానికి వస్తే రోజు బ్రతిమాలుతుంటారు వాళ్ళని. మేము అవసరం ఏంటి? నాకు మీ వలన నాకు ఉపయోగం ఏంటి? అంటే ప్రచారం వలన ఎప్పుడైతే మీరు దీంట్లోకి వచ్చారో స్వామీజీగా మీకు ఏమి అవసరం లేదు. నాకు అవసరం లేదు. నాకు కానీ మీ యొక్క మాటలు ప్రజలకు అవసరం. మీరు ప్రశ్న వేసిన దానికి ఆన్సర్ రానివ్వండి. ముందు మీరు కార్లలో తిరుగుతారు అన్నారు. పెద్ద కార్లు సర్లే, 2-3 కోట్ల రూపాయల కార్లు. నాకు కాళ్ళు నొప్పులు రావడం లేదు. నేను కాళ్ళ మీద తిరుగుతాను, వాళ్ళ కారులో తిరుగుతారు. దానికి పెట్టుబడి, పెట్రోలు అన్నీ కావాలి. నా దానికి పెట్టుబడి లేదు. ఇంధనం, ధనం అక్కర్లా. అందుకు సాధనం సరిపోతుంది. అందుకు నేను సాధకులం. మా కులం ఏంటి? సాధకులం. మా కులం సాధకులం. కాబట్టి మాకు కార్లు అక్కర్లేదు. ఇప్పుడు కారులోనే వచ్చాను, మీకు తెలుసో లేదు. నేను కారులోనే వచ్చాను. కానీ మాకు హిమాలయాల్లో కార్లు పనిచేయవు, కార్లే పనిచేస్తాయి. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు మీ గురించి మా ప్రేక్షకుల కోసం అడగాలను. చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మీరు గృహశాస్త్రం నుంచి మీరు వెళ్ళారని చెప్పారు. మీ గురించి కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు అసలు ఎక్కడ పుట్టారు, ఎన్ని సంవత్సరాల వయసులో మీరు ఇలా ఈ దారి పట్టారు? నేను పుట్టడం మాత్రం భూమి మీద పుట్టాను, దానికి సందేహం లేదు. సుమారు ఎప్పుడు, ఎక్కడ? చాలా సంవత్సరాలు అయింది పుట్టి. ఇక్కడే పుట్టాను, ఆంధ్రప్రదేశ్లోనే. మా ఆంధ్రప్రదేశ్లో పుట్టాను. ఇది నా విశేషం. ఇంకేంటి కావాలి? ఎక్కడ పుట్టాను, భూమి మీద పుట్టాను, అయిపోయింది. ఎంతకాలం అయింది? చాలా కాలం అయింది. గుర్తు లేదా లేదా కావాలని చెప్పట్లేదా? చెప్పకూడదని చెప్ప అవసరం లేదు మీకు. దానివల్ల ప్రేక్షకులకు కానీ మనకు కానీ అవసరం లేదు. ఏదైనా జ్ఞానం కానీ ఉపయోగపడేది. ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాము. మేము ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన తెలుగు కూడా కనపడే కానీ, తెలుగు భాష కనపడే కానీ మన వాళ్ళు ఉన్నారని సంతోషం, అందరూ కలవడం జరిగింది. మీరు అన్ని భాషలో మాట్లాడతాను మీకు కావాలంటే. కరెక్టే. అదే ఇప్పుడు మీరు తెలుగు భాష అనుగుణంగా మాట్లాడుతున్నారు కాబట్టి మా యొక్క పరిశోధనలో మీరు గోదావరి జిల్లాలో పుట్టినట్టుగా. ఆధార్ కార్డు ఉందా లేదా మీకు? అసలు చెప్పండి సార్. గురుగారు ఇప్పుడే పడేసాడు మన డ్రైవర్ ఆధార్ కార్డు. ఇప్పుడు మీకు ఆధార్ కార్డు ఉందా లేదా? ఉంది. దాంట్లో వివరాలు అన్నీ ఉంటాయి. దాంట్లో అన్ని వివరాలు ఉండవు. మీరు ఎక్కడ పుట్టారు, మీ సన్ ఆఫ్ ఉంటుంది, మీ ఏజ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీరు గుర్తింపు అసలు ఒక మనిషిగా. తర్వాత మీరు స్వామీజీ. తర్వాత మీరు మొన్న ఇట్లాగ 110 సంవత్సరాలు స్వామి అని మా దగ్గరికి వచ్చారు. ఆయన ఇట్లా ఇంటర్వ్యూ చేశాను. 110 సంవత్సరాలు. అప్పుడు 108 అని 2 ఏళ్ళ నుంచి ఆయన చెప్తున్నారు. మా దగ్గరికి వచ్చిన కూడా 108 అంటే నో మీ వయసు 110 అన్నాను. ఆయన వయసు నేను చెప్పాను. అదేంటండి అన్నారు. మీరు 2 ఇయర్స్ పైనుంచి 108 ఏళ్ళు, ఇదిగో 2 వీడియోలు వస్తాయి చూశాను, ఈ 2 ఏళ్ళు గడిస్తే 110 కదా ఇప్పుడు అన్నాను. తీరా ఆయన ఎట్లాగే మీ ఆధార్ కార్డు అడగగానే దాంట్లో 70 ఏళ్ళే ఉంది. అదేమండి దొంగ ఆధార్ కార్డు అంటాడు పెద్ద ఆయన. అంటే అనకూడదు. ఆయనే సమాజాన్ని చెడు చేయట్లేదు. బట్ ఏంటంటే ఇవాళ మనిషి 60-70 సంవత్సరాలకి రకరకాల జబ్బులతో వాళ్ళు అల్లాడిపోతుంటే, ఒక స్వామీజీ 110 సంవత్సరాలు యాక్టివ్గా నడుచుకుంటా ట్రైన్ ఎక్కుతూ వాళ్ళ ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నాయంటే ఆశ్చర్యం కాదా?
చెప్పండి. సహజమే. కాబట్టి నేను అడగడం జరిగింది, ఇప్పుడు మీరు అసలు సూర్య ఆరాధకులుగా ఉండడానికి కారణం ఏంటి? అనేక రకరకాల రూట్స్ ఉన్నాయి కదా, సూర్య ఆరాధకులుగానే ఎందుకున్నారు విషయం? ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా కృతః కస్య సిద్ధనం అని ఉపనిషత్తుల్లో ప్రథమమైనది, ఉత్తమమైన ఉపనిషత్తు చెబుతున్నది. ఈశా అంటే శాసించేటటువంటి ఒక శక్తి, దైవము. ఆ దైవం అంటే దానికి ఒక రూపం, ఇది ఈ దేవుడు ఆ దేవుడు అని లేదు. సర్వవ్యాపకమైనటువంటి వ్యాపితమైనటువంటి ఒక శక్తి. ఈశా వాస్యం, అంతా వ్యాపించినటువంటి శక్తి ఏదైతే ఉందో. ఇదం సర్వం, ఇక్కడ లోపల బయట అంతా వ్యాపించిన శక్తి పేరు దైవం అని, దాని పేరు ఈశా అని. అదే శాసిస్తుంది ఈ లోకాన్ని, విశ్వాన్ని అంతటినీ నడిపిస్తున్న శక్తి పేరు ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు. ఈ జగత్తులో ఎక్కడ కణం కణంలో కూడా ఆ శక్తి ఉన్నది. నీలో నాలో అందరిలో చీమలో దోమలో బామలో అన్నిటిలో కూడా ఉన్న శక్తి ఒకటే, సర్వవ్యాపితమైనటువంటి శక్తి, లోపల బయట ఉన్న శక్తి అని ఏదైతే ఉపనిషత్తు చెప్తుందో ఆ ఉపనిషత్తు చెప్పే దానికి అర్థాన్ని కొందరు విష్ణువని, కొందరు శివుడని, ఎవరికి మతానికి సంబంధించిన వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎవరు కనపడట్లేదు. విష్ణువు కనపడ్డు, శివుడు కనపడ్డు, అమ్మవారు కనపడదు. అంటే శాక్తేయంలో అమ్మవారు, శైవంలో శివుడు, ఇటు చూస్తే వైష్ణవంలో విష్ణుమూర్తి. మా దేవుడే గొప్ప అని చెబుతుంటారు ఎవరికి వాళ్ళు. పైగా సనాతన ధర్మంలో ఇంతమంది, ఒకరంటారు విఘ్నేశ్వరుడు లేనిదే ఎవరు లేరు, ప్రథమ దేవుడు ఆయనే. ఇలాగ 6 రకాల మతాలు, షణ్మతాలని ప్రతిష్ఠించబడింది హైందవంలో. ఇది శంకర్ల వారు ఆమోదముద్ర వేసినటువంటివి. కాబట్టి దాంట్లో ప్రథమంగా ఈ సూర్య ఆరాధన, ఆదిత్యుడు ఆరాధన. అంటే మీ దృష్టిలో దేవుడు అంటే ఫస్ట్ సూర్యుడే, అంతేనా? ఋగ్వేద కాలం నుంచి సూర్యుడే దేవుడు, ఆయన కనపడేవాడు కాబట్టి ప్రత్యక్ష దైవం. అందు గురించి మిగతా దేవతలు కనిపించినా కనిపించకపోయినా నా దేవుడు అందరి దేవుడు. అన్ని చోట్ల ఒక దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కాకుండా ప్రతి దేశంలోనూ ప్రతి చోట దేవుడు కనపడతాడు. ఆయనకు కూడా అక్కర్లా. చంద్రుడు కనపడతాడు రాత్రి కూడా, ఆయన ఉంటారు. ఇప్పుడు ఈయన మీద ఆధారపడి ఉన్నటువంటి వాడు చంద్రుడు. ఆయన స్వయం ప్రకాశం కాదు. అందుకు స్వయం ప్రకాశితుడు అయిన వాడు దేవుడు అవుతాడు. దైవశక్తి ఇప్పుడు సైంటిఫిక్గా చూసినా, సైంటిఫిక్గా చూసినా, సైన్స్ చెప్పేది, సైంటిస్టులు చెప్పేది ఒకటే, సూర్యుడి నుంచే సోర్స్ ఆఫ్ పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, కొన్ని తరాలైనా కొన్ని యుగాలైనా శక్తి ఉత్పన్నమయ్యేది సూర్యుడి నుంచి. సూర్యుడు అంటే కేవలం ఒక గోళం కాదు. ఇప్పుడు మీ దృష్టిలో సూర్యుడు దేవుడా, గ్రహమా? సూర్యుడు దైవం. గ్రహాలు రాజు గ్రహం, కనిపించేది గ్రహం, మ్యాటర్ గ్రహం. అదే ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. మిమ్మల్ని అడిగానంటే సూర్యుడు దేవుడా, సూర్యుడు గ్రహమా? సైన్స్కి గ్రహం, సైన్స్కి దేవుడు. సైంటిస్టులు చెప్పేదానికి సైన్స్ అంటాం, నేను చెప్పిన పదం. సైంటిస్టులు చెప్పేది సైన్స్. ఇప్పుడు మీ లెక్క ప్రకారం మరి కనిపించే దేవుడు అయినప్పుడు మిగతా దేవుళ్ళందరూ కూడా అబద్ధం అంటారా? ఇప్పుడు సూర్యుడు, తర్వాత మన గణేషు, తర్వాత ఈశ్వరుడు, రకరకాల విష్ణుమూర్తి, ఆంజనేయుడు, అమ్మవారు, రకరకాల దేవుడు, 1 కోటి దేవతలు ఉన్నారు కదా, మరి ఇది కరెక్ట్ కాదా? ఎందుకు కాదు, కరెక్టే. మరి అసలు ఇంతమంది దేవతలు ఉన్నారంటారు నిజంగా? మీరు ఉన్నారనుకుంటే అందరూ ఉంటారు, లేరనుకుంటే ఎవరు ఉండరు. ఉన్నది మాత్రం సూర్యుడు నిజం నేను అనుకున్నాను కాబట్టి అది మూలశక్తి సైంటిఫిక్గా నిరూపించబడుతుంది. మీరు విష్ణుమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సైంటిఫిక్గా నిరూపించలేము. అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం, ప్రభాకర్జీ చెప్పేదాని ప్రకారం మిగతా ఏంటి నమ్మకాలతో కూడినవి. ఎవరు దేవుడు అనుకుంటే రాయి దేవుడు అనుకుంటే రేవుడు దేవుడు, ఏ పేరు పెట్టుకుంటే ఆయన దేవుడు. దానికి అలా వ్యాఖ్యానం చేస్తున్నారు, పూర్తిగా అడగలేదు. సూర్యుడు మాత్రం నిజమైన దేవుడు. సూర్యుడు మాత్రమే నిజమైన దేవుడు కాదు, సూర్యుడు నిజమైన దేవుడు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. 3 కోటి దేవతలు, సనాతన ధర్మంలో 3 కోటి దేవతలు ఉన్నారు. 3 కోటికి ఇంకో 4 పెట్టుకోండి మీరు. మరి వాళ్ళని ఎట్లా నమ్మాలి మనం? ఇప్పుడు ఏదో చూసి నమ్ముతున్నాం, ఎదురుగా మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంత్రం అస్తమిస్తున్నాడు. నాకు ఈ హార్ట్ సీట్ దేవత అని మీ నలుగురు అంటే హార్ట్ సీట్ దేవతను ఇంకోటి చేర్చుతాము, అంతేనా? అంతే. ఎందుకంటే మీకు అది భోజనం పెడుతుంది కాబట్టి అది కూడా దైవమే.
దైవం అంటే దదాతి ఇది దేవత. ఏది మీకు ఇస్తుందో, మిమ్మల్ని పోషించేస్తుందో అదే దేవత. అంతేగాని ఈ దేవత ఆ దేవత అనేమి లేదు. సరే, మీ దృష్టిలో ఓకే, అర్థమైంది నాకు. మీరు చెప్పేది ఏంటంటే ప్రజలందరూ ఏది దేవుడు, నెంబర్ 1 న్యూస్ దేవుడు అనుకుంటే అదే దేవుడే. మీరు అనుకుంటే కాదు, మా వాళ్ళందరూ మీ వాళ్ళు అందరూ అనుకోండి అదే దేవుడు. ఓకే, యాక్సెప్టెడ్. అట్లా 3 దేవతలు ఏర్పడ్డారు. ఇంకోటి కోటి పెట్టండి, ఎన్నే రావచ్చు. సరే, ఓకే సార్. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ వ్యవస్థలో ఈ గ్రహాలు కానీ ఈ దేవుడు ఈ వ్యవస్థలో అసలు 9 గ్రహాలు ఉన్నాయా, 10 ఉన్నాయా, 11 ఉన్నాయా? ఎవరు నిర్ణయించారు వీటిని? నవగ్రహాలు అంటున్నారు కదా, వీటిని నిర్ణయించింది ఎవరు? మన గణిత శాస్త్రం చాలా గొప్పదండి. గణిత శాస్త్రం అంటే ఇట్స్ స్టాటిస్టిక్స్ అబౌట్ ఎవ్రీథింగ్. మీరు ఏదైనా ఒక వస్తువుని గురించి కానీ, ఒక విశ్లేషణ, ఒక పదార్థం గురించి కానీ మీరు తెలుసుకోవాలంటే దానికి గణిత శాస్త్రం అవసరం, గణాంకాలు అవసరం. గణిత శాస్త్రం లేకుండా మనం ఏమీ చేయలేము. ఈ సృష్టిలో ఏది జరగదు. లెక్కలు వేసి తెలుసుకుంటాము. అలాగే మన వైదిక గణిత శాస్త్రం, వేదిక గణిత శాస్త్రం, దీన్ని బట్టి మనం కొలతలు వేయాలి అంటే అన్నీ మారిపోతుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఇంకో కొలతల్లోకి మారచ్చు రేపొద్దుటి కొంతకాలం అయితే. ఈ టేబుల్ మారచ్చు, మీరు మారచ్చు, నేను మారచ్చు, అన్నీ మారుతాయి. కానీ ఎక్కువ లాంగ్విటీ ఉన్నటువంటిది ఎవరికి? పైన ఉన్న నక్షత్రాలకి. ఇప్పుడు ఆ కనకదుర్గం కొండ ఎన్నో షేపులు మారిపోయింది. పోనీ దాన్ని ఆధారం చేసుకుని ఏమన్నా వేద్దామంటే హైట్ని బట్టి లేకపోతే వెడల్పుని బట్టి చేద్దామంటే ఎన్నో కటింగ్లు అయిపోయింది. పోనీ ఇక్కడి నుంచి గట్టి వెనక్కి వెళ్దాం, ఆ సొరంగం కొలత చూద్దాం అంటే సొరంగం పక్కన ఏమేమి ఉన్నాయి కొలతలు వేద్దామంటే మారిపోయింది. దేన్ని బట్టి అంచనా వేస్తాం? కాలాన్ని, పరిస్థితుల్ని ఎలా అంచనా వేయాలంటే పైన ఉన్నటువంటి గ్రహాలు ఎక్కువగా మారవాలి. అందుకు ఆ గ్రహాల్లో ముఖ్యంగా మేజర్గా కనపడేటటువంటి గ్రహాలను ఆధారం చేసుకుని ఒక గణిత శాస్త్రాన్ని సృష్టించి ఆయా సమయాల్లో నక్షత్రాలన్నీ కూడా తిరుగుతుంటాయి. సంవత్సరంలో ఇన్నిసార్లు కలుస్తుంటాయి. అవి కలిసేటువంటి సంఖ్యలను బట్టి ఆధారం చేసుకుని గణిత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జ్యోతి అంటే పైన వెలిగేటటువంటి జ్యోతులుగా చెప్పారు. జ్యోతి వెలుగుతుంది కదా, వెలిగేదాన్ని జ్యోతి. ఆ జ్యోతుల్ని బట్టి ఆధారం చేసుకుని గణనాలు చేసినటువంటి శాస్త్రం పేరు జ్యోతిష్ శాస్త్రం. ఏంటి అట్లా వచ్చింది? గణనం, గణితం. ఈ నక్షత్రం ఇక్కడ ఉంది, ఈ నక్షత్రం ఇక్కడ ఉంది, దీనికి ప్యారలల్గా ఈ నక్షత్రం ఇక్కడ ఉంది. ఇది 6 నెలల తర్వాత ఇక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు ఎఫెక్ట్ దీని మీద జీవులకి ఎఫెక్ట్ ఎలా ఉంది, పదార్థం మీద ఏ విధంగా ఉంది, పదార్థం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా ఉంది, సైకాలజీ ఎలా ఉంది, ఎఫెక్ట్స్ ఆన్ ద 5 ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. ఈ దీంట్లో వచ్చేటువంటి మార్పులను గమనించి ఒక లెక్కలు పెట్టారు. దాన్ని బట్టి మానసిక అవస్థ ఎలా ఉంటుంది, మీ మనసు ఎలా ఉంటుంది, మీ శరీరం ఎలా ఉంటుంది. పైన ఉన్నటువంటి గ్రహాలను బట్టి ఫిజిక్స్ అంటే శరీరం, పదార్థం, పదార్థం మీద వచ్చే మార్పులు, దాని మీద వచ్చే ప్రభావం, తద్వారా వచ్చే మార్పులు, తద్వారా వచ్చేటువంటి ఫలితాలు, శారీరక, మానసికమైనటువంటి ఫలితాలు, శరీరంలో వచ్చిన భావోద్రేకాలు, వీటిని బట్టి క్యాలిక్యులేట్ చేసేటటువంటి జ్యోతిష్ శాస్త్రం. అంటే వాటిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే మేజర్గా 9 గ్రహాలు మన ఎర్త్ ప్లానెట్కి అనుసంధానమై దాని యొక్క ప్రభావం ఉన్నటువంటి 9 గ్రహాలను తీసుకుని క్యాలిక్యులేట్ చేసేదాన్ని జ్యోతిష్ శాస్త్రం అంటారు. ఓకే, ఈ 9 గ్రహాలు కూడా గ్రహాల రాజు సూర్యుడు అంటారు కదా, ఎందుకు వచ్చింది ఆ పేరు ఆయనకి? ఎందుకంటే వీటిలో సూర్యుడు సెంట్రిక్గా ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా తిరుగుతాయి. గ్రహం అంటే గ్రాహ్యము అని. గ్రాహ్యం అంటే ఒక అట్రాక్షన్ మీద, దాన్ని ఏమంటారు, గ్రావిటీ మీద ఆధారపడి. సూర్యుడి యొక్క గ్రావిటీ మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అన్నమాట. సూర్యుడు పట్టుకుని ఉన్నాడు, అర్థమవుతుందా? అందుకే సౌర కుటుంబం అంటారు. సూర్యుడు ఆధారంగా ఇప్పుడు మీ ఇంటి యజమాని ఎవరు? మీరు పక్కా తప్పుకున్నారు అనుకో, టక్క రాలిపోతారు మిగతా వాళ్ళు. ఏం చేయాలో అర్థం కాదు. అర్థమవుతుందా? అంచేత దాని మీద ఆధారపడి నడుస్తున్నాయి కాబట్టి ఇది సౌర కుటుంబం అన్నాం. ఈ సౌర కుటుంబంలో ఒక్కొక్క ఒక్కొక్క 7 ప్లానెట్స్, మేజర్ ప్లానెట్స్.
ఈ 7 ప్లానెట్స్ 2 నెప్ట్యూన్ అండ్ ప్లూటో, దాన్ని రాహు కేతువులు అంటారు. ఇవి ఛాయాగ్రహాలు. అక్కడ మ్యాటర్ ఉండదు. మ్యాటర్ అంటే పదార్థం ఉండదు. ఆ రెండే పవర్ఫుల్ అంటున్నారు ఏంటి? అందుకే కదా ఎక్కడ చీకట్లోనే అన్ని పనులు జరుగుతుంటాయి. మీరు అన్నారు కదా చీకటి కోణాల్లోనే జరుగుతాయి. రాహుకేతు ప్రభావం అలాంటి వ్యవహారాలు ఉంటాయి. ఇది ముందు 7 ప్లానెట్స్ 7 గ్రహాలు. 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు. 7 గ్రహాలకి 7 గుర్రాలు కనపడుతుంటాయి సూర్యుడికి. 7 గుర్రాలు సప్తవర్ణాలు, 7 రంగులు ఉంటాయి సృష్టిలో. 7 రంగులకి సింబాలిక్గా 7 గుర్రాలను చూపిస్తారు. ఎందుకంటే గుర్రం అంటే వేగంగా వెళ్ళేది, కిరణం అంటే కాంతి కిరణాలు వేగంగా వెళ్తాయి. సింబల్ కోసం 7 గుర్రాలు పెట్టారు. 7 రేసు, 7 ఎనర్జీ ఫార్మ్స్. ఈ 7 ఎనర్జీ ఫార్మ్స్ 7 ప్లానెట్స్ని కీపప్ చేస్తున్నాయి, బ్యాలెన్స్ చేస్తున్నాయి. అందుగురించి దీంట్లో రహస్యమైనటువంటి ఒక సైన్స్, దాన్ని ఋషులు కనిపెట్టారు. తద్వారా మొత్తం విశ్వాన్ని క్యాల్కులేట్ చేసి, మీ మనసు మీకు తెలియదేమో కానీ నాకు తెలుసు, మీరు లోపల ఏముందో నేను చెప్తా. చెప్తా మీరు మనసులో ఏముందో నేను చెప్తా. అర్థమవుతుందా? అలాగే అమ్మాయి ఏంటి, ఎక్కడ తిరిగింది, ఏం చేసింది అంతా కూడా చెప్పొచ్చు. వీడేంటి రేపు పొద్దున ఏమవుతాడు. ఇప్పుడు మీరు చేసే వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు చెప్పొచ్చు, భూతకాలం చెప్పొచ్చు. దీన్ని చెప్పేదాన్ని జ్యోతిష్ శాస్త్రం. వెనక్కి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? అంటే ఈ క్యాల్కులేషన్స్ అంటే జ్యోతిష్ శాస్త్రం తప్పు కాదు, ఆ శాస్త్రాన్ని ఆచరించే శాస్త్రులు తప్పు, దోషం. అంతేగాని జ్యోతిష్ శాస్త్రంలో కానీ గ్రహాల్లో కానీ ఎటువంటి దోషం లేదు. ముఖ్యంగా ఒకటండి, సూర్యారాధన వలన ఉపయోగాలు ఏంటి? సూర్యారాధన వలన కలగని ఉపయోగం అంటూ ఏమీ లేదు. అంటే అన్ని ఉపయోగాలే. మీరు సూర్యుడిలో అంటే నిర్దేశితమైనటువంటి కాల నిర్ణయాన్ని బట్టి ఉదయాన్నే త్రిసంధ్యా వేళలని 3 సంధ్యలు ఉంటాయి మనకి. ప్రాతః సంధ్య అంటే ఉదయం. మీరు సూర్యోదయం అంటే మీకు క్యాల్కులేషన్ ఉంటుంది. మీకు అందుకే పంచాంగం అంటారు. అంగములతో కూడింది పంచాంగం, 5 అంగములతో కూడింది. తిథి, వారం, నక్షత్రము, యోగం, కరణంతో వీటిని క్యాల్కులేట్ చేసుకుంటే మీకు అక్కడ సూర్యోదయం కనపడుతుంది. సూర్యోదయం నుంచి ఒక 15-20 నిమిషాలు మీరు కూర్చొని ఎదురుగా సంధ్యావందనం చేసుకుంటే మీ శరీరంలో కావలసినటువంటి ఏవేవి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావాలో అన్నీ ఉంటాయి. అనారోగ్యాన్ని తగ్గిస్తూ ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తుంది. అలాగే విటమిన్స్ని మీకు చెప్పండి సైంటిఫిక్గా ఏవి ఉంటాయో అన్నీ కూడా సూర్యుని తీసుకోవచ్చు. మీరు ఏ ఆహారం తీసుకోకపోయినా సూర్యుడి నుంచి ఆహారం తీసుకునేటటువంటి శక్తి కూడా మీకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 20 రోజుల నుంచి ఇప్పుడు నేను ఒకరోజు నిన్న తీసుకున్నాం తిరుపతిలో. ఆహారం తీసుకోపోవడం అంటే లిక్విడ్ ఏదైనా ఉంటే తీసుకుంటాం. మరీ ఏదో చాలా అతీతమైనటువంటి వాడిని అని చెప్పను. నాకు కూడా ఉన్న వాళ్ళకి కూడా ఆకలి వేయదు, వాళ్ళని కూడా అడగండి. వాళ్ళు నాకు కూడా ఉన్నారు. ఇప్పుడు భోంచేలా ఇంత ఎనర్జెటిక్గా మామూలుగానే మాట్లాడతాం, నిద్ర ఉండదు. 1 hour 2 hours నిద్రపోతాం కంటిన్యూషన్. ఇప్పుడు మీరు 6 నెలలు చేయలేని జర్నీ నేను ఇప్పుడు ఒక 25 రోజుల్లో చేసి వచ్చాను. సూర్యారాధనలో మీకు మేము ఇప్పటివరకు రివీల్ చేయలేదు. అన్ని టీవీల వాళ్ళు అడుగుతున్నారు సూర్యారాధన కోసం. సూర్యారాధన అనేది ఇది గ్రూపుగా లేకపోతే టీవీల్లో చెప్పేటటువంటి విషయాలు కాదు. ఇవి గురు పరంపరగా గురువు యొక్క సేవ చేసి మాత్రమే పొందేటటువంటిదే. కానీ అలాగా టీవీల్లోనూ ఏది క్రాష్ కోర్సెస్ లేకపోతే టీవీల్లోని ఆన్లైన్ కోర్సెస్ ఇటువంటి ఏమి ఉండవు. నువ్వు తప్పకుండా మొట్టుకాయలు పడతాయి, తిట్లు పడతాయి, అవమానాలు పడతాయి. అన్నీ అయిన తర్వాత నీవు టెస్ట్కి నిలబడితే అప్పుడు ఈ సాధన. ఒకటి గురుజీ, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ ఆదివారం అనుకోకుండా ఇవాళ ఆదివారం. నాకు ఏ రోజు నాకు కూడా తెలియదు, తిరుగుతూ ఉన్నాను. ఈ ఆదివారము గతం నుంచి మన వాళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే, ఇప్పుడు జ్యోతిష్యులు కానీ చాలా మంది ఈ ఆదివారం రోజు సూర్యుడు రోజు కాబట్టి ఈ రోజు మీకు చాలా విశిష్టమైనది. ఈ రోజున మీరు నాన్ వెజ్ తింటాం, ఈ తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయకుండా ఉండడం చాలా మంచిది. చాలా ఉత్తమం. అది నిజమేనా? చాలా ఉత్తమం. ఎందుకంటే మీకు ఒక్కొక్క ఆదివారము, సోమవారం, మంగళవారం. ఆదివారం అంటే ఆదిత్యం యొక్క పవర్ఫుల్ డే, ఆ పవర్ ఎక్కువ ఉంటుంది. మూన్ డే అంటే
మూన్ మూన్ అంటే చంద్రుడు కదా. చంద్రుడి యొక్క ప్రభావం మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పెంచేటటువంటి శక్తి, మానసిక అలలని కరెక్ట్ చేసేటువంటి శక్తి ఆ రోజు ఉంటుంది. అందుకు ఈ ఆదివారం కనుక చేసినట్టయితే మీరు అనేక జన్మల సప్త జన్మ పాపం వస్తుంది అంటారు. ఎందుకంటే ఆ రోజు అన్ని రెట్లు మీకు నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి అన్నమాట. అది నాన్ వెజ్, మధ్య మాంసాలన్నీ కూడా. ఆ రోజు జంతువులు చంపేయడం, కోళ్ళను కోసేయడం. ఇది నా కూతురు అమెరికాలో ఉంది, డాక్టర్, చిన్నపిల్లే, ఇప్పుడే డాక్టర్ అయింది. ఆ కూతురు అసలు ఎలాంటి పదార్థాలు ముట్టుకోదట. నేనేం ట్రైనింగ్ ఇవ్వలేదు, నేనేం చెప్పలేదు. తను నాన్నారు ఇవాళ ఆదివారం నేనేం తీసుకోవట్లేదు అంటది. ఇప్పుడు ఆదివారం అంటే ప్రతి మనిషి, మీరు తల్లిదండ్రులుగా మీరు మంచి చేయండి, మీ పిల్లలకు మంచి జరుగుతుంది. మేము అలాగే చెడిపోయామండి, మా పిల్లలైనా బాగుండాలని మా దగ్గరికి చాలామంది వస్తుంటారు. నో, యు ఆర్ ద రైటర్ ఆఫ్ యువర్ ఓన్ జనరేషన్స్ టు జనరేషన్. మీ డిఎన్ఏలో మీరు రాసుకుంటున్నారు. ఈరోజు తాగుతున్నారు, ఈరోజు తింటున్నారు, ఈరోజు ఉంటున్నారంటే అది మీ పిల్లలకి రేపు రాబోయేటటువంటి సంపద. అదే గుర్తుంచుకోండి. మీరు చేసే పనులు సూక్ష్మ రూపంలో మీ డిఎన్ఏలో చేరుతాయి. ఈ డిఎన్ఏ నుంచి మీ పిల్లలకు వారసత్వ సంపదగా వెళ్తుంది. మీ ఆస్తులు ఎన్ని ఇచ్చినా సరే ఆస్తికత్వం లేకపోతే వాళ్ళందరూ కూడా సర్వనాశనం అవడం తథ్యం. కాబట్టి సూర్య ఆరాధన చేయండి. ఆదివారం మీరు చేయకూడని పనులు ఏమని చెప్పండి మా ప్రేక్షకుల కోసం. ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. మధ్య మాంసాలు మానేస్తే చాలు. అలాగే చెడు పనులు చేయకుండా ఉండేది. ఆదివారం అంటే మొట్టమొదటి వారంలో మొట్టమొదటిది మీరు ప్రారంభిస్తున్నారు. 7 రోజుల్లో మొదటి రోజుని ప్రారంభిస్తున్నారు. ఆదివారము మొదటి వారము. ఈ మొదటి రోజుని ప్రారంభించేటప్పుడు మీరు మౌనంగా ఉండడానికి సెలవిచ్చారు. ఏంటి? దైవ ప్రార్థనలో ఉండాలి. అంతేని మధ్య మాంసాలు సేవించడానికి, ఎక్కువసేపు పడుకోవడానికి, నిద్రకి కోసం కాదు. సూర్య భగవానుడు మీరు 6 గంటలకి ఉదయిస్తాడంటే 6 గంటలు మీ ఇంటి ముందు ఉంటాడు మా దేవుడు. మీరు తలుపు తీస్తే లోపలికి వస్తాడు, తలుపు మూసుకుంటే ఎప్పుడు కూడా మీ ఇంటి ఎదురుగా ఉంటాడు. కాబట్టి పెద్దలు, అతిథులు, గొప్పవాళ్ళు వచ్చినప్పుడు మీ ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకొని రెడీగా వారి కోసం పూలు పళ్ళు పట్టుకుని ఎదురు చూస్తారు కదా. మరి అందరికంటే గొప్పవాడైన సూర్య భగవానుడు మీ ఇంటి ముందు నుంచి ఉంటే మీరేం చేస్తున్నారు? అందుకే మీ దగ్గరికి అనారోగ్యాలు వస్తున్నాయి. హాస్పిటల్ పూర్వం ఎక్కువగా ఆలయాలు ఉండేవి, ఇప్పుడు ఆసుపత్రులు పెరిగినాయి, వైద్యాలయాలు పెరిగినాయి. ఇదివరకు 7 కొండలకు వెళ్తే గుండు కొట్టించుకునేవాళ్ళం 7 కొండలకి. ఇప్పుడు 7 హిల్స్కి వెళ్తే గుండు కొట్టించుకుంటాం, అంతే తేడా. ఇప్పుడు 7 హిల్స్ పెరిగినాయి, అప్పుడు 7 కొండలు ఉండేది. ఈ రెండింటికి అప్పుడు దేవాలయాలు ఉండి ఇప్పుడు వైద్యాలయాలు వచ్చినాయి. ఇంటికో దేవాలయం ఉండేది అప్పుడు, ఇప్పుడు ఇంటికొక వైద్యాలయం. ఎందుకు వస్తుందంటే సూర్యారాధన. ఆది కాలంలో మొట్టమొదట ఋగ్వేద కాలంలో దేవతలందరూ కూడా సూర్యుని ఆరాధించారు. అలాగే త్రేతాయుగంలో రాముడు, ద్వాపరంలో కృష్ణుడు, వీళ్ళందరూ కూడా సూర్యుని ఆరాధించిన వాళ్ళే. తర్వాత వాళ్ళ దేవతలు అయ్యారు. అందుకు సూర్యుని ఆరాధించిన వాళ్ళందరూ దేవతలు అవుతారు. మీరు కూడా ఆరాధించండి, మీరు దేవతలకండి, మీరు కూడా దేవతలకండి. అట్లాగే తప్పకుండా. ఇప్పుడు ఒకటి ఏంటంటే గురుగారు, బ్రిటిష్ కాలం నాడు మన దేశం నాడు పరిపాలించిన తర్వాత వాళ్ళు కావాలని ఆదివారం రోజునే సెలవు ప్రకటించి ఈ రోజునే మన మాంసం కానీ, చికెన్ కానీ మద్యం తెచ్చారు, తీసుకొచ్చి మద్యం వాళ్ళ మీద ఇట్లా అంటారు. నిజమేనా? వీళ్ళు కావాలని మన అలవాటు చేస్తారు అంటున్నారు. తప్పకుండా. దీనివల్ల మనం అంత పవర్ఫుల్ గా ఉన్నారు భారతదేశస్తులు. స్టార్టింగ్ వాళ్ళు వచ్చినప్పుడు భారతదేశాన్ని నాశనం చేయడానికి ఈ ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కరు పనిచేయరు. ఎందుకంటే భారతీయ సంస్కృతి అజేయము, అమరము. ఇదెందుకంటే ఇది సనాతనం. సనాతనం అంటే ఇది పుట్టింది కాదు, చనిపోయేది కాదు. అందుకు అజరామరం అంటారు. అందుగురించి ఈ సంస్కృతిని నాశనం చేయాలంటే రెండింటిని నాశనం చేయాలి అని వాళ్ళకి తెలుసు. కులాలను విడదీయడం, మతాలను విడదీయడం వీటి వలన కాదు. ముందుగా వీళ్ళకి ఏం చేయాలంటే భాషని నాశనం చేయాలి. భాష మీద దాడి చేయాలి, సంస్కృతి మీద దాడి చేయాలి. ఈ రెండింటిని దాడి చేస్తే ఏ దేశమైనా ఓడిపోతుంది. యుద్ధం అక్కర్లేదు, మిసైల్స్ అక్కర్లేదు, అణుబాంబులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. భాషని నాశనం చేయండి, సంస్కృతిని నాశనం చేయండి. ఈ భాషా సంస్కృతులు రెండింటిని బ్రిటిష్ వాళ్ళు నాశనం చేశారు. మొఘలు నాశనం చేశారు మన యొక్క సంస్కృతిని.
అలాగే అరబ్బులు నాశనం చేశారు, స్పానిష్ నుంచి వీళ్ళందరూ. కానీ బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభావం ఈనాటికి అందరి మీద, మీ అందరి మీద ఉంది. అందుకు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారండి, ముందు భాషని చూడండి, ఇంగ్లీష్ మాట్లాడితే గొప్పవారని, తెలుగు పదాలను మాట్లాడితే తక్కువవారని, అలాంటి మానసిక దౌర్బల్యానికి జాతిని గురి చేశారు. ఎప్పుడైతే మీరు భాషను కోల్పోయారో, మీరు చూడండి, కాకా గాగా అనా అనండి ఎక్కడ అంటుంది అది, మీరు కూడా అనండి. తర్వాత చాచా జాజా అనండి, చాచా అనండి, టాటా డాడా నా, పాప బాబమ్మ, పాపాలు ఎక్కడికి వచ్చినాయి, అంటే లోపల నుంచి ఒక స్కేల్ ఉంది మనకి, 5 అక్షరాలు ఒక చోటే పడతాయి, కచ్చట తప్ప అని. ఏబిసిడి అనండి ఒకసారి, ఏబిసిడి ఎక్కడ పలుకుతున్నాయి, పెదాల నుంచే కదా, కాదు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ వీటి పుట్టుకి వీటికి ఒక చోట నుంచి పుట్టవు ఇవి, ఎక్కడ పడితే అక్కడ పుడతాయి. ఏంటి, ఆంగ్ల యొక్క పిల్లలు తల్లులు తండ్రులు ఎక్కడ ఉంటారో తెలియదు, అలా ఈ అక్షరాలు ఎక్కడి నుంచి పుడతాయో తెలియదు. అర్థమవుతుందా, ఎవరికి పుట్టినాయో ఎక్కడి నుంచి పుట్టినాయో తెలియదు. కానీ మన భాష ఒక చోట నుంచి ఒక స్కేల్ నుంచి పుడుతుంటాయి. 5 పంచవర్గాలు అంటారు, కచ్చడి తప్ప. 5 అక్షరాలు ఒక చోట, 5 అక్షరాలు ఒక చోట, 5 అక్షరాలు 25 అక్షరాలు కలిస్తే 25 శరీరంలో ఉన్నటువంటి 25 తత్వాలను ఆపరేట్ చేస్తుంటాయి. ఆ అనండి, ఆ మూసేస్తారు, ఇదిగో ఆ అంటే ఓపెన్ అవుతుంది, మా అంటే మూసుకుంటుంది, ఆ ఓపెన్, మా మూత, ఈ రెండింటి మధ్యలో ఈ యొక్క సృష్టి అంతా ఉంటుంది. దాన్నే అమ్మ అంటారు. ఏంటంటారు, అమ్మ. సృష్టి ఆరంభం, సృష్టి అంతానికి రెండింటికి మధ్యలో కలిపి ఉండేటటువంటి విశ్వం ఏదైతే జనరేట్ అవుతుందో అది అమ్మ ద్వారా అవుతుంది. సకల సృష్టికి కారణం అమ్మ. ఈ అమ్మే ఓం, ఇది ఏకాక్షరం బ్రహ్మ, ఓంకారం నుంచి పుట్టింది అమ్మ. అకార ఉకార మకారాలు కలిస్తే ఓం అవుతుంది. ఆ ఓంకారం అనేటువంటి పరమాత్మ అందరి దగ్గర ఉండలేడని, అందరికీ బిడ్డల్లా చూడలేడని, ఆ ఓంకారమైనటువంటి స్వరూపమైనటువంటి ఓంకార శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మ తత్వం ఏదైతుందో, శక్తి ఏదైతుందో, అది అమ్మగా అవతరించి ప్రతి బిడ్డకి దగ్గరగా ఉంది. ఇది దైవం. ఎవరు, మాతృదేవో భవ. చూడండి, భారతీయ సంస్కృతిలో ఎక్కడికెక్కడ ఏది చూసినా సరే అనంతమైనటువంటి జ్ఞాన సంపదని మనకిచ్చినటువంటి భరతమాతకి మనం తలవంచి నమస్కరించాలి. ఒకటి గురుగారు, మీరు చెబుతున్నవన్నీ 100% కరెక్టే. కానీ ఈరోజు జనరేషన్ చూస్తున్నారు కదా, మా వాళ్ళు కూడా టైప్ చేస్తుంటారు తెలుగు ఏం చేసేటప్పుడు అన్ని బూతులే పడుతుంది. అసలు మీలాంటి వాళ్ళు అనేక మంది తయారయ్యి, మీరు కొంతమంది శిష్యులు తయారు చేసి ప్రతి చోట కూడా చెప్పాల్సిన పాఠ్యాంశాలు కూడా చెప్పాల్సిన విషయాలు ఇవన్నీ. ఇవాళ లేచింది పిల్లాడు పుట్టిందని మమ్మీ డాడీ అసలు ఈ వ్యవస్థే తెలియదు. మీరు ఇప్పుడు కొత్తగా మీరు అంటే కొత్తగా నవ్వుకుంటారు, ఏంటి కాక గన ఏంటి తాత దాదా ఏంటి నవ్వుకుంటారు వాళ్ళు. మన ఆ వ్యవస్థ అట్లా వేళ్ళూనికిపోయింది. చెప్పడం లేదు మీరు, 25 అక్షరాలు శరీరంలో పంచతత్వాలు, పంచభూతాలతో తయారైన శరీరం, పంచ జ్ఞానేంద్రియములు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, పంచకర్మేంద్రియములు, కాళ్ళు, చేతులు, ఉపస్థితేంద్రియం, గుదేంద్రియము, నోరు, ఇవి 5, 15 ప్లస్ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 లోపల ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే ఈ మిషన్, శరీరం అనే మిషన్. దాని లోపల నువ్వు ఉన్నావు. ఎవరు నువ్వు? మీ పేరేంటి? సుధాకర్ నాయుడు గారు. మీరు పై కనిపించే సుధాకర్ నాయుడు కాదు, లోపల ఉన్న జీవుడు. వాడిపోతే ఈ సుధాకర్ నాయుడు ఎత్తుకుపోతారు, మోసుకుంటూ ఆ కెమెరాలు పట్టుకుని పైన పూలు చల్లుకుంటూ పోతుంటారు. ఈవిడు కాదు సుధాకర్ నాయుడు, ఆ జీవుడు 5వ వాడు. ఆ 5వ వాడు పోతే 24 పోతాయి. 25ని కలిపి ఈ అక్షరాలు అనేవి ఆపరేట్ చేస్తూ ఎనర్జైజ్ చేస్తాయి. 25 అక్షరాలు తెలుగులో ఉన్నటువంటి 25 అక్షరాలు. 5, 5, 25 అక్షరాలు. ఈ 25 అక్షరాలు ఎవరైతే పలుకుతూ ఉంటారో భాష ఉచ్చారణ, వాళ్ళకి 25 తత్వాల్లో ఉన్నటువంటి శక్తి పెరుగుతుంది. అది భాషకి, భావానికి, శరీరానికి, మనసుకి ఉన్నటువంటి లింక్ని మన పూర్వీకులు పెట్టింది సెయింట్స్ అందించింది సైన్స్. అపారమైన జ్ఞాన విజ్ఞాన సంపత్తి, భారతీయ సంపత్తి, ఆస్తి. మీ వారసత్వ సంపత్తి పిల్లలు మీరందరూ కూడా
అంగ్రేజీలో మాట్లాడడం, ఆంగ్ల భాషలో మాట్లాడడం తగ్గించండి. మాతృభాషను పెంచుకోండి, మాతృత్వాన్ని పెంచుకోండి, ధాతృత్వాన్ని పెంచుకోండి, శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోండి. చాలా అమోఘమైన సబ్జెక్ట్ ఉందండి మీ దగ్గర. ఏం చదువుకున్నారు మీరు అసలు గురూజీ? నేను చదువు కొనలేదండి. చదువుకున్నారు పని? నేను చదువు కొనలేదు. ఎట్లా మీకు ఇంత నాలెడ్జ్ వచ్చింది పని చెప్పండి. ఇది నాలెడ్జా లేకపోతే జ్ఞానమా? రెండు, ఇంగ్లీష్లో నాలెడ్జ్, తెలుగులో జ్ఞానం. ఓహో, నాలెడ్జ్ అంటారా ఇంగ్లీష్లో? ఓకే. మీలోనూ అంతే ఉంది. నాలో అంత ఉందో మీలో అంత ఉంది, అతనిలో అంత ఉంది, ఆవిడలో అంత ఉంది, అందరిలో ఉంది. చూసే ప్రేక్షకుడు ప్రతి ఒక్కరిలోనూ నాలో అంత ఉందో మీలోనే అంతే ఉంది. ఎందుకంటే నేను ఆత్మస్వరూపుడే, మీరు ఆత్మస్వరూపుడే. నాకంటే అన్యమైన ఆత్మ కానీ, నాకంటే అన్యమైన పరమాత్మ కానీ, నాకంటే అన్యమైన జీవుడు కానీ, నాకంటే అన్యమైన దేవుడు కానీ, నాకంటే అన్యమైన నరుడు కానీ, నాకంటే అన్యమైన నారాయణుడు కానీ, నాకంటే అన్యమైన లోకం కానీ, నాకంటే అన్యమైన శ్లోకం కానీ ఏదీ లేదు. నేనే నిత్యం, నేనే సత్యం, నేనే సర్వం అనేటటువంటి ప్రతి ఒక్కరు అనుకుంటే మీలోని కూడా ఇంతే శక్తి ఉంటుంది. అంతే. మీరు అనుకుంటారులే బయట తీయాలి. నేను విలేకరిని, నేను బాగా ప్రశ్నిస్తాను అని అనుకుంటున్నారు, బాగా ప్రశ్నిస్తారు. అర్థమైందా? నేను కూడా విలేకరిని, ఏదో ప్రశ్నిస్తాను, ఏదో ప్రశ్నిస్తారు. నేను హాట్ సీట్లో కూర్చుంటా, నేను నాయుడిని, అందులోకి విజయవాడ నాయుడిని, కృష్ణా నాయుడిని, బందర్ నాయుడిని అనుకుంటే బందర్ నాయుడులా ప్రశ్నిస్తారు. ఎవరు ఏది అనుకుంటే యద్భావం తద్భవతి. మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయో శాస్త్రం చెప్తుంది. అథారిటేటివ్గా ముద్ర వేస్తుంది. నువ్వేమనుకుంటావు అది అవుతావు. అదే ఇప్పుడు మన వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురువుగారు చెప్పినట్టుగా రేపు ఆదివారం, రేపు నేను ఏం కూర తినాలి, ఏం మటన్ తినాలి, ఏం చికెన్ తినాలి అని అనుకోకుండా పొద్దున్నే సూర్యుడి దగ్గర ఆయన లేచే ముందే మనం లేవాలి, ఆయన స్వాగతం పలకాలి, ఆయన మనం కూర్చోవాలి అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకోండి, అంతే కదా. అది నేర్చుకునేవే కాదు, మీరు సంకల్ప ధ్యానం చేయండి. దీంట్లో సంకల్ప ధ్యానం అనేది కూడా నేర్పిస్తాం. అంటే ఇప్పటివరకు నాకు శిష్యులు లేడు, సరైన దొరకలేదు కాబట్టి నేను ఇప్పటివరకు నేర్పించలే. మా నాన్నగారికి నేను దొరికాను, వాళ్ళ నాన్నగారికి ఆయన దొరికారు. అందుకే మేము బయటికి రావాలి, సూర్యారాధన బయటికి చెప్పలేకపోయాం. మొన్న ఎవరో ఏదో టీవీ ఛానల్ కొంచెం బాగా ఎదిగాడు, కొంచెం బాగానే మాట్లాడుతున్నాడు. సరే అంతవరకు ఎదిగాడు కదా, ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దామని వెళ్ళాం. నేనే వెళ్ళాను ఆ ఛానల్ అతని దగ్గరికి. వెళ్ళి, నువ్వు బాగానే ఉన్నావురా బాబు, ఇప్పటివరకు ఈ మాత్రం తెలుసుకున్నవాడు ఎవడో లేడు, నన్ను ప్రశ్నించేవాడు ఒక యాంకర్ కూడా దొరకలేదు, అంత వంకర్లే దొరికారు, యాంకరే లేడు మీలో, యాంకర్ అంటే అర్థం తెలియని వాళ్ళే మాట్లాడుతున్నారు, కాబట్టి యాంకర్ అంటే అర్థం కూడా తెలియదు మీకు, వంకర్లే దొరికారు, కాబట్టి నువ్వు బాగానే ఉన్నావు ఏదో అని చెప్తే, వాడు కూడా 1:48 నిమిషాలు రికార్డు చేసి ఆ రికార్డులను 55 నిమిషాలు వేసి మిగతాదంతా కూడా డిలీట్ చేసి, అప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఏమవుతుంది, ఎడిటింగ్లో మేము చెప్పిన విషయాలు వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. ఎడిటింగ్లో మీరు సరిగ్గా చేయకపోతే క్లారిటీగా ఉండాలి మొత్తం. అతను ఏం చేశాడు, అతనికి అంతవరకు ఉన్న ప్రేక్షకుల లిస్ట్ తగ్గుతుందని అనుకున్నాడో మరి ఏంటో. నిజంగా సత్యాన్ని సత్యంలా చెప్పడం వల్ల పెరుగుతుంది. మీలో తప్పు ఉందనుకోండి, మీరు ఇప్పటివరకు గొప్ప యాంకరే, గొప్ప నాయుడు గారు అయి ఉండొచ్చు, కానీ మీకు ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకున్నప్పుడే మీరు గొప్పవాళ్ళు. మీలో తప్పును ఒప్పుకోకపోతే, నేను అయినా సరే మీరు చేసే దాంట్లో తప్పు ఒప్పుకుంటే నేను గొప్పవాడిని అవుతాను, కానీ తప్పును కప్పేసుకుంటే గొప్పవాళ్ళు రారు. ఎప్పుడైనా నిప్పు దాచేసుకున్నారనుకోండి, జేబులో పెట్టి, లేకపోతే గొడ్డలేసి కప్పెట్టారనుకో, ఈ జేబులో పెట్టుకుని కప్పెట్టుకున్నారు నిప్పుని, ఏమవుతుంది? మనకు కాదు, నాకు కాలుతుంది. ఎవరు మనకంటే మా ఇద్దరికి కాలుతుంది. అందుగురించి మీరు నిప్పు పెట్టుకుంటే మీకు కాలుతుంది, మీరు నిప్పు పెట్టుకుంటే మీకు కాలుతుంది. అందుకు తప్పు నిప్పు లాంటిది, కప్పెట్టుకోకండి, గుర్తుంచుకోండి. ఓకే అండి. హార్ట్ సీట్ కార్యక్రమంలో చిన్న విరామం తర్వాత అసలు ప్రభాకర్ గురూజీ హిమాలయాలు ఎందుకు వెళ్తున్నారు, ఎన్నిసార్లు వెళ్ళారు, అక్కడ యొక్క విశేషాలన్నీ మనం తెలుసుకున్నాం. సమాజ సమస్యలపై సమరశంఖం పూరిస్తాం, బాధితులకు అండగా ఉంటాం, నేరం ఎవరిదైనా నిలదీస్తాం, నినదిస్తాం, చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ చేపట్టి లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా మాతో, ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు
సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. మా #1 న్యూస్. మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9539345345. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. గురువు గారు, ఇప్పుడు మీరు అనేక విషయాలు చెప్పారు. అసలు మీరు హిమాలయాలు వెళ్ళాలి, దాని చుట్టూ 40 సార్లు పైగా మీరు అనేక ప్రదక్షిణాలు చేసి వచ్చారు. దీనికి ఎందుకు మీకు అనిపించింది? ఏ వయసులో అనిపించింది? నాకు అసలు ఏం అనిపించలేదు. ఉమ్, మామూలుగా ఇంట్లోనూ ఆరాధన అనేది ఉంటుంది. అలాగే మేము 5 బ్రదర్స్ పాండవుల్లాగా మా నాన్నగారు 5 కంటానని చెప్పారు ముందే. ఉమ్, చెప్పి 5 పాండవుల్లో పాండవ మధ్యముడైనటువంటి వాడి జాతకంలో నన్ను కంటానని ముందుగానే చెప్పారు. ఉమ్, 5 జాతకాలు రాయడం, వాళ్ళు ఎప్పుడు చనిపోతారో అంతా కూడా మా దగ్గర ఉన్నది. ఉమ్, ప్రభాకరుడు ఉత్తర పల్గుని నక్షత్రంలో కన్యారాశిలో అర్జునుడు యొక్క జాతకంలో పాండవ మధ్యముడిలా పుట్టిస్తాను, వీడు సూర్యుడిని ఆరాధించేటువంటి అర్హత సంపాదించే శక్తి యుక్తుల్ని ఇస్తానని పుట్టక ముందే నిర్ణయించి పుట్టించారు ఉమ్, మా నాన్నగారు. ఓకే. కాబట్టి ఇది పరంపరాగతమైంది, వ్యక్తిగతమైంది, వ్యవస్థాగతమైంది కాదు. మా వ్యక్తి సాధనే వ్యవస్థకు ఉపయోగపడుతుందని నమ్మే సిద్ధాంతం సౌర సిద్ధాంతం. ఉమ్, సూర్యుడు ఎప్పుడు ఎవరికి చెప్పడు నేను వెలుగునిస్తున్నాను, ఓహో వద్దుటే. సూర్యుడు అందరికీ శక్తినిస్తున్నాడు, నేను శక్తినిస్తున్నానని చెప్పడు. ఉమ్, ఆయనకి శక్తినిస్తాడు కానీ ఆ శక్తినిస్తున్నానని చెప్పే ఆసక్తి మాత్రం లేదు ఆయనకి. ఉమ్, అలాగే మాకు కూడా ఎవరికైనా ఏదైనా చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, క్రతువు చేసినా, మంచి చేసినా, ఏది చేసినా సరే ఏ కీర్తి ఏ ప్రతిష్ట ఏమీ అక్కర్లేదు. చేసుకుంటూ పోతే ఒక వ్యక్తి తాను ఉద్ధరించుకున్నప్పుడు ఆ శక్తి ఈ ప్రపంచానికి ఉపయోగపడుతుందని నమ్మేటటువంటి సౌర సిద్ధాంతం. సూర్యుడు ఏ విధంగా అందరికీ వెలుగునిస్తూ తాను వెలుగునిస్తున్నాను అనుకోడు, ఉమ్, అందరికీ శక్తినిస్తూ తాను శక్తినిస్తున్నాను అనుకోడు, అందరికీ దారి చూపుతూ తాను దారి చూపుతున్నాను అనుకోడు. తన పని పంక్చువల్గా ఏ సమయానికి జ్యోతిష్యులు 6 గంటలకు ఉదయిస్తాడంటే 6 గంటలకు డ్యూటీ ఎక్కి, ఉమ్, 8 గంటలకు అస్తమిస్తాడంటే డ్యూటీ అన్ని గంటల వరకు చేసి ఉమ్, వెళ్ళిపోయేటటువంటి వాడు, ప్రపంచవ్యాప్తంగా తాను వెలుగు చూపించేవాడు, సకల విశ్వానికి దారి చూపించేటటువంటి దివ్యచక్షు అయినటువంటి ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవాన్ని ఆరాధించే మేము కూడా అలాగే ఉంటాం. అసలు మీరు మొట్టమొదటి హిమాలయాలకు ఎందుకు వెళ్ళారు? హిమాలయాలు చల్లగా ఉంటుంది కదా అక్కడ, అక్కడికి ఎందుకు వెళ్ళారు? హిమాలయాలు చల్లగా ఉంటుందని కాదు, హిమాలయాలకి మనం వెళ్ళం, హిమాలయాలు లాగబడతాం. ఉమ్, కొన్ని విషయాల్లో మీరు తెలియకుండానే లాగబడతారు. ఉమ్, అరే రే నాకు తెలుసు కానీ ఎలా ఇరుక్కున్నానో నాకు తెలియదు అంటారు మీరు. అవును. నేను కూడా అలాగే ఇరుక్కున్నాను. ఉమ్, అంటే ఎరిగి అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే అలా లాగబడినటువంటిది పరంపరగా మా వంశంలో అలా జరుగుతున్నాయి. కాబట్టి మేము కూడా అటువైపు లాగబడతాం. హిమాలయాలు అందరూ వెళ్ళాలంటే వెళ్ళలేరు. జీవిత పర్యంతం ఒక్కసారైనా మానస సరోవరంలో స్నానం ఆచరించాలని అందరూ అనుకుంటారు హిందువులు. మీరు ఎన్నిసార్లు చేశారు మానస సరోవరం? ఇప్పటి వరకు మానస సరోవరంలో నేను ఒక సంకల్పం పెట్టుకున్నా, ఇంతవరకు ప్రపంచంలో ఎక్కువ సార్లు ఎవరు ములిగారు మానస సరోవరంలో అని నేను అధ్యయనం చేశాను. ఉమ్, దాంట్లో ప్రణవానంద స్వామి అని ఆయన చేశారు. ఆయన ఏనుగుల మేడ, ఉమ్, మనకి మందపల్లి పక్కన ఏనుగుల మేడ అనే ఊరు ఉన్నది. ఉమ్, ఆ ఊర్లో పుట్టారు ఆయన. ఆయన జియోలాజికల్ సైంటిస్ట్. ఆయన గురువుగారు జ్ఞానానంద స్వామి, భీమవరం దగ్గర గొరగనబూడిలో పుట్టిన రాజులు ఇంట్లో పుట్టిన ఆయన కూడా హిమాలయాల్లో చాలా పెద్ద ఆయన న్యూక్లియర్ సైంటిస్ట్, సైంటిస్ట్. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఆయన ఏం చదువుకోలేదు కానీ ప్రపంచంలో గొప్ప సైంటిస్ట్. ఉన్నారండి వాళ్ళిద్దరు? ఉన్నారు ఇప్పుడు? వాళ్ళిద్దరు లేరు. ఇలాంటి జ్ఞానానంద లాంటి మహత్తు కలిగినటువంటి మహత్పురుషులందరూ కూడా గోదావరి జిల్లాలో పుట్టారు. ఆయన శిష్యుడు కూడా గోదావరి జిల్లా పుట్టాడు. వీళ్ళు ప్రపంచంలోనే ఒక గొప్ప యోగులుగా, మహర్షులుగా మనకు కీర్తించబడతారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మా నాన్నగారు చిన్నప్పుడు మా ఊరు పక్కనే జ్ఞానానంద ఆశ్రమం ఉండేది. మా నాన్నగారు చిన్నప్పుడు వారు ఎక్కడి నుంచో చిన్నప్పుడు పారిపోయి తిరిగి వస్తే ఒక ప్రసంగం చేస్తుండగా చిన్నపిల్లడు అప్పుడు తీసుకెళ్ళారు. అలాగే దేవరా బాబా అనే నార్తలను ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా కలిసేటువంటి ఏర్పాటు చిన్నప్పటి నుంచి చేస్తుండేవారు అన్నమాట. ఆ విధంగా వీళ్ళందరి యొక్క సంకల్పం, వాళ్ళ యొక్క దిశా నిర్దేశాన్ని బట్టి, వాళ్ళ యొక్క నడతని బట్టి మన నడకను ఏర్పాటు చేసుకోవాలని ఆదర్శంగా తీసుకుని ఆయన
అక్కడే కొన్ని సంవత్సరాలు ఉండిపోయారు మానసరోవరంలో. అన్ని జియోలాజికల్ సర్వే చేసి ప్రతి నది ఉద్గమ స్థానం అంటే పుట్టిన స్థానం, గంగ ఎక్కడ పుట్టింది, యమున ఎక్కడ పుట్టింది, సరస్వతి ఎక్కడ పుట్టింది, ఆ స్థానాలన్నీ జియో సర్వే చేసి, అప్పట్లో ఏ కొలతలు లేవు, ఆయన ఇచ్చిన మ్యాప్నే మనం ఇప్పుడు ఇండియా మ్యాప్గా వాడుతున్నాం. ఆయన అప్పుడు చైనా ఎలా యుద్ధం చేయబోతుందో టిబెట్లో ఉండి ఆ యుద్ధ తంత్రాలన్నీ కూడా నెహ్రూ గారికి చేరవేసేవారు. 200 పేజీల బుక్ ఉన్నది, ఎలా ఆక్రమించబోతుంది భారతదేశాన్ని. అంటే ఒక తపస్సు చేసే వ్యక్తి దేశం పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడు, సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడు, ఇవన్నీ ఆయన చూసి నేను నేర్చుకున్నాను. అలాగే మా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని వారు చేసే పనులు, కుటుంబ పరంపర, దాన్ని బట్టి మనం ఏకాంతంలోకి వెళ్ళి సాధన చేసి, వాళ్ళు ఎక్కడైతే ఏ ప్లేసుల్లో అయితే కూర్చున్నారు, జమదగ్ని మహర్షి ఎక్కడ కూర్చున్నాడు, భరద్వాజుడు ఎక్కడ కూర్చున్నాడు, శ్రీరామచంద్రుడు ఎక్కడ కూర్చుని ఏ తపస్సు చేశాడు, వశిష్ఠుడు ఎక్కడ తపస్సు చేశాడు, ఆ గుహలోకి వెళ్ళి అక్కడ. అలాగే టిబెట్లో ఉన్నటువంటి గొప్ప మహాయోగి మిలారేపా, ఆయన తపస్సు చేసిన గుహల్లో కూర్చుని తపస్సు చేసి అక్కడ ఉన్నటువంటి శక్తిని ఆవాహన చేసుకుని ఆ విధంగా హిమాలయాలకు వెళుతూ ఈ విధమైనటువంటి సాధన చేయడం అనేది జరుగుతుంది. మీరు కూడా అక్కడే సాధన మొదలు పెట్టారా? ఇక్కడ మొదలు పెట్టాక అక్కడికి వెళ్ళారా? సాధన అంటే ఏమనుకుంటున్నారు మీరు? మామూలుగా ప్రేక్షకులకు తెలవడం కోసం అక్కడికి వెళ్ళి ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక సూర్యారాధన అనే సబ్జెక్ట్ మీద మీరు ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చిన సూర్యుని ఆరాధించుకుంటూ గుహల్లో కూర్చుంటారేమో అనుకుంటున్నారు. అంతేనా? సాధనం అంటే శరీరం మాధ్యం కలు ధర్మ సాధనం, ఇది సాధనం అనమాట. ఇన్స్ట్రుమెంట్, కెమెరా మనం షూట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది సాధనం. ఏంటి సాధన చేస్తున్నారు వాళ్ళు? దేంతో? కెమెరాతో. కెమెరా అనే సాధనంతో వాళ్ళు షూట్ చేస్తున్నది సాధనం. అర్థమైందా? వాళ్ళు షూట్ చేయడం అనేటువంటి లక్ష్యం. ఆ షూట్ వలన వాళ్ళు ఏం పొందుతారు? దాని ఫలితాన్ని పొందుతారు. ఆ ఫలితం అనేది లక్ష్యం. ఈ విధంగా మేము కూడా శరీరం అనే దానితో చేసేటటువంటి పని, ప్రక్రియ, సాధనం. ఆ సాధనం ద్వారా మా లక్ష్యం ఏమిటి అంటే శూన్యం అయిపోవడం. లక్ష్యం ఏంటి? శూన్యం అయిపోతుంది, ఏమీ లేకుండా పోవడం. దాని పేరు మోక్షం. ఏంటి అంటే డేటాని, ఉన్న డేటాని, డేటా అంటే లోపల ఉన్న సంస్కారం అంటారు, ఆ సంస్కారాలన్నీ కూడా డిలీట్ అయిపోవడం. ఎప్పుడైతే డిలీట్ అయిపోయారో మీరు విశ్వం అయిపోతారు. ఏమవుతారు? శూన్యం అయిపోతే ఏమవుతారు? శూన్యం. ఇప్పుడు బిందువు, ఒక బిందువు, నీటి బిందువు ఉంది. ఆ నీటి బిందువు తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే ఏమవుతుంది? సముద్రం అవుతుంది. ఏమవుతుంది? నీటి బిందువు సింధువుగా మారుతుంది. అర్థమైందా? నీవు ఇప్పుడు వరకు నీవుగా ఉన్న నీవు ఈ అనంత విశ్వంగా మారిపోవాలంటే నువ్వు శూన్యం అయిపో. నేను ఫలానా నాయుడిని, నేను కాపుని, పెద్ద ఇక్కడ 1 ఛానల్కి యజమాని. దీస్ ఆర్ ద ఐడెంటిటీస్ విచ్ యూ హ్యావ్. యు ఆర్ రిఫ్లెక్టింగ్ యువర్ ఎనర్జీ టువర్డ్స్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. మీరు ఏం చేస్తారు? దాని నుంచి రిఫ్లెక్ట్ చేస్తారు మీ జ్ఞానాన్ని. ఏమీ లేదనుకోండి, స్వచ్ఛమైన కిరణంగా వెళ్ళిపోతారు. స్వచ్ఛంగా మొత్తం అంతా ఈ వెలుగులు అయిపోతారు, విశ్వం అయిపోతారు, విశ్వనాథుడిగా మారిపోతారు. ఇదే సాధన, అంతకుమించి. ఇలాంటిది అక్కడే ఎన్ని రోజులు చేస్తారు మీరు వెళ్ళినప్పుడు? అనేక సార్లు నిర్దేశించబడి ఉండదండి మాకు. మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మీ దగ్గరికి వస్తామని మేము ఏమన్నా అనుకున్నామా? లేదు. మీరు ఏమైనా పిలిచారా? లేదు. ఇట్ వాజ్ హ్యాపన్. మీరు ఎప్పటి నుంచో అనుకున్నారు, బట్ ఇట్ వాజ్ నాట్ హ్యాపన్. అనుకున్నవన్నీ జరగవండి, అనుకున్నవన్నీ జరుగుతాయి. అట్లా వెళ్ళేప్పుడు ఎట్లా ప్రయాణం చేస్తారు మీరు? ఫ్లైట్లో వెళ్తారా? అదే మేము అంటుంటాం. ఎట్లా వెళ్తారు? మా వాడు అంటుంటాడు, ₹1 కోటి కారు కావాలి. మా చౌదరి అనే చౌదరి కదా, ఆయన లక్షణం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన డిఎన్ఏలో అలాగే ఉంటుంది. మనకంటూ ఒక కారు ఉండాలి. ఏమండి చౌదరిలు ఏమనుకోవద్దు దయచేసి, మీరు రిచ్గా ఉండాలనుకుంటారు, తప్పులేదు. కానీ ఇక్కడ యోగి ఉన్నాడు, వీడికి ₹1 కోటి కారు ఎందుకు? ఎవరి కారు ₹1 కోటి తీసుకొస్తాడు, ఆడి కారులో కూర్చుంటే మనకు పోలా. అలా కూడదు అంటారు. అదే చెప్తున్నానండి, మీరు అడిగిన దానికి. ఎవరో కార్లు వస్తాయి, ఎవరో ఫ్లైట్లు వస్తాయి, ఒక్కోసారి స్పెషల్ ఫ్లైట్లు వస్తాయి. నేను అంటాను, నేను ఎవరిని కోరుకుంటలేదు. నన్ను కోరుకున్నప్పుడు వాడు తీసుకెళ్తాడు. అంటే దీన్ని బట్టి మీకు అనేక మంది ఈ దేశంలో కాస్ట్లీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా మీ శిష్యులు ఉన్నట్టు లెక్క. మీకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు నాకు శిష్యుడా కాదా?
నేను మీతో ఉన్నంతసేపు శిష్యుడే. మీరు నాకు శిష్యుడే కాదా? అవును, correct. కాదు, ఎలా అవుతారు మీరు? నేను యాక్సెప్ట్ చేయలేదు. మీరు శిష్యుడికి లక్షణాలు ఉంటాయి, గురువు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎవడు పడతాడు గురువు? జేబు కొట్టేవాడు కూడా గురువు ఉంటాడు. బాగా కొట్టించడం నేర్పిస్తే జేబు దొంగకి గురువు ఉంటాడు. నేను గురువుని ఎలా అవుతాను? వాడికి గురువుని అవునా? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లో నాకు అవసరమైతే స్పెషల్ ఫ్లైట్లు వస్తాయి అన్నారు కదా. అవునండి, వాడు అంటే మీకు చాలా మంది కాస్ట్లీ శిష్యులు ఉన్నట్లు లెక్కే కదా. పంపిస్తాడు స్పెషల్ ఫ్లైట్. శిష్యుడు వేరు, రోగి వేరు. రోజులు పంపుతారు మీకు? కాదు, ఒక రోగి ఉన్నాడండి, వాడికి ఇలాజ్ చేయాలి అంటే ట్రీట్మెంట్ చేయాలి, డాక్టర్ అర్జెంట్గా కాదు, స్పెషల్ ఫ్లైట్ అంబులెన్స్, ఎయిర్ అంబులెన్స్ వస్తుంది. అందుకని డాక్టర్ కాస్ట్లీ వాడు కాదు, అక్కడ చనిపోయేవాడు కాస్ట్లీ వాడు. అందుకని నాకు వాడికి ఏం సంబంధం లేదు. అర్థమవుతుందా మీకు? బాగా అర్థమైందా? నెంబర్ 1 ఛానల్ వారు, నెంబర్ 1 చెప్పండి. సరే, ఇప్పుడు మీరు 140 ఎన్నిసార్లు వెళ్ళారు మీరు మొత్తం ఇప్పటి వరకు? ఎక్కడికి? 19 సంవత్సరాలుగా నేను హిమాలయాలు అంటే మానస సరోవర్ మీద ఫోకస్ చేసి, ఆ స్వామీజీ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ చేయగలుగుతారా, వయసులో ఉన్నాను కదా అని చిన్నప్పుడు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను. 30 సంవత్సరాల క్రితం ఆ లక్ష్యాన్ని చేరాను 180 సార్లు. అది ఆటోమేటిక్ జరిగిపోయింది. స్నపనం అంటారు, అంటే స్నానం అన్నం. స్నానం అంటే మురిగిపోవడానికి చేసేది, స్నపనం అంటే మంత్రోచ్చారణతో చేసేటటువంటి ఒక 180 సార్లు తిరిగారు. 180 సార్లు స్నపనం స్నానం చేశారు మానస సరోవర్లో. ఓకే. 21 సారి పూర్తి చేయాలనుకున్నాం పరిక్రమ, కైలాసం ప్రదక్షిణ. ఎన్ని రోజులు పట్టిందని తిరగడానికి? 3 రోజులు. అది మ్యాండేటరీ, 3 రోజులే తిరగాలి. ముందు తిరగకూడదు, వెనక్కి తిరగకూడదు. అది చైనా మ్యాండేటరీ రూల్ అది. ఎందుకంటే చచ్చిపోతారు లేకపోతే. నైట్ నిద్రపోవడం అట్లా ఉంటుందా? నిద్రపోవడం, ఆక్సిజన్ ఉండదు, హై ఆల్టిట్యూడ్ ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది కైలాసం. అంచేత పరిక్రమ. ఇప్పుడు ఫెసిలిటీస్ బాగా పెరిగిపోయినాయి, అక్కడ కూడా రోడ్లు వచ్చేసినాయి. చైనా వాళ్ళు అంతా అడ్వాన్స్గా ఉన్నారు. సరే, ఇక్కడ మాత్రం ఇది 3 రోజులు తిరగాల్సిందే ఎవరైనా సరే. కానీ నేను 1 రోజులో పూర్తి చేసే అవకాశం కలిగింది. అంటే చాలా మంది మానస సరోవరం వెళ్తారు కదా, ఒక్కసారి వెళ్ళేస్తే చాలు జీవితం అనుకుంటారు. మీరు అనేక సార్లు వెళ్ళారు కదా, ఎట్లాంటి అనుభూతి కలుగుతుంది మీకు అక్కడికి వెళ్ళినప్పుడు? ఏంటో అనుభవాలు ఇవి వర్ణించడానికి వీల్లేని, భాషకు అందనటువంటి ఒక భావాతీతమైనటువంటి స్థితులు ఉంటాయండి. అవి యోగులకు మాత్రమే రివీల్ చేయాలి. మీకు చేసిన దానివల్ల ప్రయోజనం కూడా. వాళ్ళకి అద్భుతాలు ఉన్నాయి ఇవి అవి అని పెద్ద కట్టుకథల్లాగా చెప్పామనుకోండి, వాళ్ళకి ఏంటి ఉపయోగం చెప్పండి? మీకేం ఉపయోగం? దానివల్ల ఏమీ లేదు. కాబట్టి మీరు ఒకవేళ ఈ స్థితిని కనుక అనుభవించాలంటే మీరు స్వయంగా చేరుకోండి. ఆ అనుభవాలు మీ లోపలే ఉంటాయి, బయటికి రావు. అందుకు యోగుల యొక్క అనుభవాల్ని మీరు తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా వృధా. ఎందుకంటే యోగులుగా మారండి, దాన్ని అనుభవించండి. తెలుసుకుని ఏం చేస్తారు? బుక్స్లో బోల్డ్ అని రాస్తారు, బాగా చదివేస్తారు. చదివి ఏం లాభం? నీకు అనుభవంలో లేకపోతే దానివల్ల లాభం ఏంటి? పాండిత్యం వల్ల లాభం లేదు. అనుభవం వేరు, సాధన వలన అనుభవం పొందండి. మీరు యోగులను అనుసరించండి, అనుకరించకండి. ఇప్పుడు చాలామంది అనుకరిస్తూ చాలామంది స్వామీజీలు తయారవుతున్నారు. అనుకరించడం వేరు, అనుసరించడం వేరు. కాబట్టి గురువుని అనుసరిస్తూ వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్న రకరకాల స్వామీజీలు ఉన్నారు కదా సమాజంలో, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అందరూ మహానుభావులు, అందరిలో కొందరు ఎవరో ఉంటుంటారు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు నమ్మకం ఎక్కడ ఉందో అమ్మకం అక్కడ ఉంటుంది. అమ్మేస్తారు నమ్మక. నీకంటూ సొంతంగా జ్ఞానం లేని వాడు ఫూల్, నువ్వు తప్పకుండా మోసపోతావు. కాబట్టి ఎవరు మోసం చేయరు ఎవరిని. గుర్తుంచుకోండి ప్రేక్షకులందరూ, ఎవరిని మోసం చేయలేరు. మోసపోయే గుణం నీలో ఉంది కాబట్టి నువ్వు మోసపోతున్నావు. అవతలవాడు మోసం చేసే గుణం అవతలవాడిలో ఉన్నా, మోసపోయే గుణం నీలో లేనప్పుడు ఎవరు మోసం చేయలేదు. దైవం కూడా వచ్చి నేను మోసం చేయలేదు. ఈ దరిద్రులే కాదు, దైవం కూడా మోసం చేయలేదు. మీ లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు మీ వయసు సుమారుగా 60 సంవత్సరాలు పైగా ఉంటాయి అనుకుంటున్నాం. మీరు ఏదైనా చెప్పట్లేదు కాబట్టి మేమే చెబుతున్నాం. మీకు చెప్పండి, మీరు ఏమైనా మీరు ఏమైనా వయసు 200 అనండి, 300 అనండి, లేకపోతే 30 అనండి, టీనేజ్ అనండి, ఏం పర్వాలేదు. మీరంటే మీరు యోగులుగా కాబట్టి మీరు ఏం చెప్పరని అర్థమైపోయింది. మీ వయసు 60 సంవత్సరాలు పైగా ఉంది. అసలు మీ లక్ష్యం ఏంటి? అసలు మీ జీవిత లక్ష్యం ఏంటి ఇప్పుడు? ఏమి లేదు, నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను అంతే. నేను ఎవరిని ఏ రకంగా ఉద్ధరించుకుంటున్నారు? నన్ను నేను తెలుసుకుంటున్నాను, ఆ ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా తెలుసుకోలేదు మీరు ఇంత వయసు వచ్చిన? 60 ఏళ్ళకి కూడా తెలుసుకోలేదు. శరీరానికి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వస్తుంది. ఈ శరీరం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, ఇంకో శరీరం వస్తుంది, దాంట్లో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే, దీనివల్ల మీరు 60 ఏళ్ళు పైగా వచ్చిన మీరే
చిన్నప్పటి నుంచి యోగిగా మారిన మీరే తెలుసుకోలేకపోతే మాలాంటోడు లేకపోతే కుర్రోళ్ళు ఏం చేస్తారు? ఇక మేము ఎప్పుడు తెలుసుకుంటారు? ఆయన 70 ఏళ్ళకి తెలుసుకోలేకపోయాడు, 60 ఏళ్ళకి. మేము ఎప్పుడు తెలుసుకుంటాం? ఉన్నంతకాలం ఎంజాయ్ చేసిపోదాం అనే ఆలోచనలో చేయమండి. అలాగే శుభం వస్తూ. ఇప్పుడు కొంతమంది మన గరికపాటి గారు చెప్తుంటాడు, ఎన్ని మీకు ఎందుకు, ఏదో ఒకటి తినండి, బతికినన్నాళ్ళు ఎన్నాళ్ళు బతుకుతారు, ఏం చేస్తారు మీరు, ఏదంటే తినిపడేయండి అని చెబుతున్నాడు. అలాంటి వాళ్ళు మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు ఆయన ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్తుంటారు. అందుకే అప్పుడు అది విన్న వాళ్ళు అది చేయండి, ఇది విన్న వాళ్ళు ఇది చేయండి. అంతేగాని ఒక సిస్టమ్ లేదు. ఎందుకు లేదండి? సిస్టమ్ అంటూ లేకుండా ఎలా ఉంటుంది? రోడ్డు మీద ఇలా గీతలు వేశారు, లెఫ్ట్ సైడ్ నడవండి అంటే లెఫ్ట్ సైడ్ నడవాలా, రైట్ సైడ్ నడవండి, ఎటు కాబట్టి సైడ్ నడవండి అంటే పిచ్చోళ్ళ కింద లెక్క. అది కాదండి, మీరు ఒక యోగి ఉన్నప్పుడు మీరు చెప్పాలి కదా సమాజానికి, ఆయన ఏం చెప్తారు చేయండి, సిస్టమ్. నేను చెప్పాను, అందుకే ఆయన 2 సార్లు 2 విధాలుగా చెప్తే బాగోదు అంటున్నాను నేను. మీరేం చెప్తారు దీని మీద? నేను దెర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్ ఫర్ ఎవ్రీ సొసైటీ. సోషలాజికల్ అంటే సామాజిక ధర్మం వేరు, ఆధ్యాత్మిక ధర్మం వేరు. అర్థమైందా? అందుకు సామాజిక ధర్మాన్ని సామాజికంగా పాటించాలి, ఆధ్యాత్మిక విషయాలని సామాజిక విషయాలని జోడించి ఈ 2 ధర్మాలను ఒకటి చేయకూడదు. ధర్మాలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా మీకు? ఐహలౌకిక ధర్మం, పారలౌకిక ధర్మం, ఆముష్మిక ధర్మం అని 3 రకాల ధర్మాలు ఉంటాయి. దీంట్లో ఐహలౌకిక ధర్మం అంటే ఈ లోకంలో ఈ శరీరంతో ఎక్కడుండి చేయాల్సినటువంటి కర్మాచరణ ఏదైతే ఉందో దాన్ని ఐహలౌకిక ధర్మం అంటారు. ధర్మం 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 అంటాడు. ధర్మంగా ఉన్నాడు. ఏ ధర్మంగా ఉండాలి? భార్య ధర్మంగా ఉండాలా? ఇప్పుడు ఆ పిల్ల భార్య అనుకోండి, నేను భర్త అవ్వాలి. ఆ అమ్మాయిని కూతురు అనుకోండి, నేను తండ్రిని అవ్వాలి. ఇక్కడ తండ్రి ధర్మాన్ని పాటించాలి, అక్కడ స్త్రీని చూడకూడదు. దాన్ని అక్కడ గురువు ఉన్నాడు, శిష్య ధర్మాన్ని పాటించాలి. నేను నెంబర్ 1 ఛానల్ అధికారిని అన్నారు అనుకోండి, అక్కడ కుదరదు. నువ్వు శిష్యుడు అయితే శిష్య ధర్మాన్ని పాటించు, విలేకరు అయితే విలేకరు ధర్మాన్ని పాటించాలా. అది మీరు విలేకరుగా ఉంటే చీల్చి చండాడండి సత్యం వైపు. దానికి అందుకే చెప్తున్నాను, ధర్మాలు ఎన్ని రకాలు ఉంటాయి చెప్తున్నాను. పుట్టినప్పుడు పుత్ర ధర్మం అంటే పుత్రి ధర్మం. మమ్మల్ని అనలేదని అడగండి మీరు, పుత్రుడు ఏంటి ఆడవాళ్ళు లేరా అని. పుత్ర ధర్మం లేకపోతే పుత్రి ధర్మం అంటే తల్లి తండ్రులకి బిడ్డలుగా ఎలా ఉండాలి, బిడ్డల దగ్గర తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఇది. ఆ తర్వాత స్కూల్కి వెళ్తాం, అక్కడ శిష్య ధర్మం. శిష్యుడితో గురువు ఎలా ఉండాలి, గురువు శిష్యుడితో ఎలా ఉండాలి, ఎలాంటి వాడు గురువు, ఎలా ఉంటే శిష్యుడు. తర్వాత మనం అన్నదమ్ములతో ఉంటాం, అక్క చెల్లెలతో. దీన్ని భ్రాతృధర్మం అంటారు. భ్రాతృధర్మం, బ్రదర్హుడ్. అక్కతో చెల్లి ఎలా ఉండాలి, చెల్లితో అక్క ఎలా ఉండాలి, అన్నతో తమ్ముడు ఎలా ఉండాలి, అనుజుడితో అగ్రజుడు ఎలా ఉండాలి, ఈ ఈ ఈ నియమాలు, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందా ఎవరికైనా తెలుసా? ఇది విద్య అంటే. ఇప్పుడు చదువు కొంటున్నాం, చదువుకునే దాంట్లో ఇవి ఉండవు, విద్యా విధానంలో ఉంటాయి. మా నాన్నగారు మాకు విద్యా విధానం నేర్పించారు. మీరు ఏం చదువుకున్నారంటే మేము విద్యావంతులు అంటే విద్యావంతులుగా ఉన్నాం. ఇక 3వది అయిపోయింది, ఇక 4వది ఎక్కుంటాం, సొసైటీలో మిత్రులు, భర్త అవుతావు, దాన్ని భర్తృధర్మం అంటారు. భార్యతో భర్త ఎలా ఉండాలో తెలుసా మీకు? భర్తతో భార్య ఎలా ఉండాలో తెలియదు, భార్యతో భర్త ఎలా ఉండాలో తెలియదు. వాటికి సంబంధించిన చదువు ఏమీ చదవలేదు మనం. అందుకు భార్య భర్తలు ఇప్పుడు మావిడాకులు ఆరకముందే మా విడాకులు అంటున్నారు. అంటే కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ధర్మం గురించి తెలియకపోవడం. ఇక భర్తృధర్మం అయింది. భర్తృధర్మం తర్వాత మిత్రధర్మం. ఎవడు మిత్రుడు, ఎవడు స్నేహితుడు, ఎవడు ఫ్రెండు, ఇవి తెలియదు మనకి. ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. ఆ ధర్మం తెలుసుకుంటే మీరు ఎవరు మిత్రుడో తెలుస్తుంది. మిత్రధర్మం. మిత్రధర్మం తర్వాత మనకి శత్రువులు కూడా ఉంటారు. శత్రువులతో ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి ఇది కూడా నేర్పింది. ఇది ఐహలౌకిక ధర్మము. ఇన్ని ధర్మాలు ఉన్నాయి. మీరు చెప్పండి, ఎలా చేయాలి శత్రుధర్మం గురించి? సామధాన భేద దండోపాయాలు, సామరస్యంగా టాక్, డైలాగ్. చూడండి ఎంత చక్కగా ఇచ్చారు. అసలు ఎవరిని ఈ ప్రపంచంలో ఆచరిస్తున్నారా? యుద్ధాలు ఎందుకుంటాయి అప్పుడు? మాటలతో మాట్లాడుకుందాం అండి. పోట్లాడుకున్న దేనికి? మాట్లాడుకుందాం. భార్యాభర్తల మధ్యన సంఘర్షణ వచ్చింది, ఒక సమస్య వచ్చింది, మాట్లాడుకుని కూర్చొని కాసేపు కూర్చొని మాట్లాడండి. మాటల ద్వారా అవలేదు. సామం అంటే సామరస్యంగా మాటలు. దానం. దానం అంటే ఏంటి? నీకేం కావాలి చెప్పవే. ఆస్తి కావాలా, నా ప్రాణం కావాలా, ఆనందంగా ఉంటావా, రెడీగా ఉన్నానా,
సమస్య లేదు కదా. ఏం కావాలో అది ఇచ్చేయి, ఒకరికొకరు ఇచ్చుకోండి. దానం, భేదం. అంటే నువ్వు 1, 2కి వినలేదు, సరే అలా చేస్తావా, వేషాలు వేస్తున్నావా అని రేస్ పెంచుతావు. ఓకే, అర్థమైందా? భేదం, జాగ్రత్త, అయిపోయింది. దానికి లొంగలేదు ఇక. దండోపాయం. ఇది రాముడు ధర్మాన్ని రామో విగ్రహవాన్ ధర్మ. అందుకే ధర్మాన్ని ఎలా ఆచరించాలంటే రామాయణం చదువుకో. బిఏలు BComలోను ఈ కాములు ఆ కాములు చదివి సత్తంతో నెత్తి మీద పెట్టుకొని ఆఫీసుల్లోనూ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇంటి దగ్గర వంట చేయడం మానేసి, వంట ధర్మం మానేసి పెంట ధర్మం తెచ్చుకున్నాం. అయితే ఉద్యోగాలు చేయకూడదా? ఉద్యోగం అంటే ఉదర పోషణార్థాయ ఉద్యోగ. పొట్టని పోషించుకోవడానికి చేసే పని పేరు ఉద్యోగం. అంటే శరీరాన్ని నిలుపుకోవడానికి ఇంత ఆహారం కోసం, ఇంత ఆహారం కోసం కాదు ఉద్యోగాలు చేయడం. పిజ్జాలు, పఫ్ఫులు, గిఫ్ఫులు తిని శరీరంలో పిజ్జా తింటే కొజ్జాగా మారుతారు, అంటే నపుంసకత్వం వస్తుంది. ఇలాంటి జంక్ ఫుడ్స్ అన్నీ తినేసి ఆడపిల్లలు PCOD ప్రాబ్లమ్స్ వచ్చి పిల్లలు కనడానికి పనికి రాకుండా మగవాళ్ళు నపుంసకులై తల్లిదండ్రులు కాకుండా పోవడానికి మూల కారణం, ఈరోజు అన్ని విడాకులకి మూల కారణం ఈ యొక్క ఆహార విధానం. అంత డేంజర్ అండి పిజ్జాలు. అందరూ ఏది తింటున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో. అందుకే చెప్తున్నాను కదా, ఇంకా అంతకన్నా ఏం చెప్పమంటారు మీరు? అసలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ సరైన ఆహార పద్ధతులు ఏంటో మీరు చెప్తున్నారు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. కేవలం ఆహారం గురించి అడుగుతుంటారు చాలామంది. శాకాహారం తిని అంటారు. మాంసాహారం ఎందుకు తినకూడదు? తినవచ్చు. కేవలం శాకాహారం తినేవాడు శాకాహారం తినాలి, మాంసాహారం తినేవాడు మాంసాహారం తినాలి. ఎందుకంటే ఇప్పుడు సింహానికి ఉన్నది, సింహానికి శాకాహారం తినాలా మాంసాహారం తినాలా? మాంసాహారం తింటుంది. దానికి కూడా శాకాహారం పెడితే ఆవులాగా మంచి పాలిస్తుంటుంది కదా, ఇస్తుందే కదా? ఏమో ఇస్తుందేమో చూడండి. ప్రవచనకారులు చెప్పినట్టుగా అందరికీ శాకాహారం పెడితే శాకాహారం దొరకకుండా పోతుంది. అందుకే యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి యొక్క అని భగవద్గీతలో పరమాత్మ ఎందుకు చెప్పాడంటే యుక్త అనే పదం వాడారు, శాకాహార విహారస్య అని చెప్పలేదు. ఎవరికి ఏది యుక్తమో, ఏ పని చేసేవాడికి ఆహారం ముఖ్యం. అర్థమైందా? క్షయవ్యాధి వచ్చినవాడికి క్షయ ట్యాబ్లెట్ ఇవ్వాలా, జ్వరం వచ్చినవాడికి జ్వరం ట్యాబ్లెట్ ఇవ్వాలి. క్షయవాడికి జ్వరం ట్యాబ్లెట్, జ్వరం వాడికి క్షయ ట్యాబ్లెట్ వేయకూడదు. ఈ మాంసాహారం ఏ రోజుల్లో తినచ్చు? అరే రోజులని కాదండి, మీ యొక్క పనిని బట్టి పని విభజన ఎలాగ జరిగిందో. చాతుర్వర్ణ్యమయా సృష్టం గుణకర్మ విభాగశః. 4 వర్ణాలు అనేవి ఉన్నాయి సమాజంలో. అర్థమైందా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఈ 4కి 4 రకాలైన పనులు ఇచ్చారు. వర్క్ డివిజన్. సమాజం నడిపించాలంటే వాడు కెమెరామ్యాన్, అమ్మాయి ఎడిటర్, ఈ అమ్మాయి యాంకరు, మీరేమో వానరు, వీళ్ళందరూ కలిసి ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నడిపిస్తారు. నడిపించడం ఇన్ని రకాల విభజనలు ఉంటాయి, పని విభజన. అలాగే 4 సమాజం అనే ఒక శరీరానికి, ఒక ఆఫీస్కి 4 రకాలైన పనులను ఏర్పాటు చేయడానికి 4 స్కిల్స్ని డివిజన్ చేసి చాతుర్వర్ణాల కింద ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని పని డివిజన్ చేశారు. అలాగే ఆహారాన్ని కూడా డివిజన్ చేశారు. ఈ పని చేసేవాడు ఇది తినకూడదు, బ్రాహ్మణుడు తినకూడదు. ఇప్పుడు బ్రాహ్మణులే తింటున్నారని ఆ గరికపాటి గారు ఆయన అన్నారు. ఎక్కువ తినేస్తున్నారు వీళ్ళందరూ చెప్తున్నారా? అది వాడు తినకూడదు, వాడు తింటే అది విషం, వీడు తింటే విషయం, శూద్రుడు తింటే విషయం, వాడు తింటే విషం. కాబట్టి వీడు తినే ఆహారం వీడికి విషం అవుతుంది. ఎందుకంటే వీడు వర్క్ ఓరియంటెడ్, శారీరక శక్తిని ఉపయోగించాలి. శారీరక శక్తిని ఉపయోగించాలంటే ఇంధనం, ప్రోటీన్ ఎక్కువ కావాలి వీడికి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరు ప్రోటీన్ డైట్ తీసుకోవాలో వాళ్ళు. అందుకని ఈ కమ్మ, కాపు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. వీళ్ళ శాకాహారులు అయితే నపుంసకులుగా మారుతారు. భార్యకి భర్తకి మధ్యన ఎడబాటు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అంటే డిఎన్ఏలో వచ్చేటువంటి మార్పు, అలాగే కెమిస్ట్రీలో వచ్చే మార్పు సంసార జీవితానికి కొంచెం తక్కువగా వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అలాగని నేను గ్యారంటీగా చెప్పలేను, పూర్తిగా మీరు అది అనుకోవద్దు. అంచేత ఎవరి శక్తి సామర్థ్యాలని ఆ యొక్క కులం, జాతి, మతం మీద ఆధారపడి ఉంటాయి. అవి అకార్డింగ్ టు దేర్ రిలీజియన్ అండ్ రేస్ అండ్ క్యారెక్టర్ అండ్ ఆల్సో ద ప్లేస్ ఆఫ్ బర్త్ డిసైడ్స్ ద ఆహార విహార యుక్త ఆహార
ఆహారం ఒకటే చెప్తున్నారు వీళ్ళందరూ కూడా, ఆహారం కాదు విహారం కూడా, అంటే తిరిగే తిరుగుళ్ళు. ఇది కూడా మీ యొక్క మనోభావం మీద, శరీరం మీద, మానసిక ఆరోగ్యం మీద, శారీరక ఆరోగ్యం మీద కూడా పడుతుంది. మేము హిమాలయాల్లో హాయిగా తిరుగుతున్నాం కాబట్టి అక్కడంతా నెగిటివ్ వాతావరణం కూడా మంచి వాతావరణం ఉంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచనలు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం కాబట్టి ప్రశాంతమైనటువంటి జీవన విధానం వస్తుంది. అందుకు మీరు తిరిగేటువంటి ఎవరితో తిరుగుతున్నారో జైసా రంగ్ వైసా సంగ్, జైసా సంగ్ వైసా రంగ్ అంటుంటారు. మీరు ఎవరితో తిరుగుతున్నారో అవి మీ మీదకి వస్తాయి. అందుగురించి మీరు ఎవరితో తిరుగుతున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో ఇవి కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఆహారం ఒకటే కాదు, విహారం కూడా. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. కొన్ని చేష్టలు చేస్తుంటాం, అప్పుడప్పుడు ఎలా అంటుంటాం ఏదో చేష్టలు చేస్తుంటాం. అవి ఎదుటి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంటాయి. మీరు ఒకవాళ్ళకి ఇలా అంటాం అలాంటి కళ్ళు అన్నారనుకోండి, అవతల అమ్మాయి చూసిన పాటమని కొడుతుంది. వీడికి పాపం ఇది రోగం అనే సంగతి బాగా తెలియకుండా కొందరు ఏవో చేతులు ఇలా ఇసురుతుంటారు, కొందరు ఏమో బటన్ పట్టుకుని మాటికి మాట్లాడుతుంటారు, కొందరు మాటి గోక్కుంటారు. ఇవన్నీ కూడా ఇంప్రెషన్స్ ఎదుటివారి మీద పడుతుంటాయి. కాబట్టి నువ్వు చేష్టలు అనేవి జాగ్రత్తగా ఉంటున్నాడు. యుక్త చేస్తే కర్మస్, కొన్ని కర్మలు చేస్తుంటావు, నేను అనుకోకుండా నాకు తెలుసు అది చేయకూడదని కానీ చేసానంటావు. దానివల్ల నీ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. యుక్త స్వప్నావబోధస్య, నిద్రపోవు రాత్రులు. చీటింగ్ ఏంటి? చీటింగ్ కాదా? ఓహో, చాటింగ్. భర్త ఇటు పక్క తిరుగుతాడు, భార్య అటు పక్క తిరుగుతుంది, ఇద్దరు ఒక పక్క మీద ఉంటారు, ఎవరి సమయం వాళ్ళది. ఇదే చీటింగ్. ఇలాంటి చీటింగ్లు రాత్రంతా 1 గంట వరకు, తెల్లవారు లెగరు, సూర్యభగవానుడు పిలుస్తుంటాడు, లైట్ వేసి చూస్తుంటాడు, అయినా సరే మనం అంధకారంలో ఉంటాం. అప్పుడు రోగం రాక ఏమవుతుంది? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్సు యుక్త స్వప్న అవబోధస్య. అంటే నిద్రపోవడమేమో లేటుగా నిద్రపోతున్నారు. అవబోధం అంటే మేల్కొని ఉంటారు. ఎక్కువ మేల్కొని ఉన్నా, ఎక్కువ నిద్రపోయినా, తక్కువ మేల్కొని ఉన్నా, తక్కువ నిద్రపోయినా, ఇవన్నీ కూడా కలిస్తే మీరు ప్రవచనకారులు చెప్పేది ఆహారం గురించి మాత్రమే చెప్తున్నారు. ఆహారము విహారము. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్సు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి. అప్పుడు యోగం కలుగుతుంది. అప్పుడు వరకు కేవలం ఆహారం మానేయండి, శాకాహారం తినండి, ఇవి కాదు. మిగతా వాటి మీద కూడా మీరు మీ జీవితంలో ఆచరించినప్పుడు మీరు హాయిగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ప్రభాకర్ గురించి ముఖ్యంగా అసలు ఆహారం గురించి చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు పురాతన కాలంలోనే ఈ మద్యపానం అనేది ఉంది. దేవతలు కూడా సురాపానం తాగారు అంటారు కదా. ఇప్పుడున్న ఈ లిక్కరు, ఇలాంటి ఈ విస్కీ, బ్రాందీ, సారా ఇవి ఉన్నాయి కదా, అసలు ఇది తాగొచ్చా లేదా? సురాపానం వేరు, మద్యపానం వేరు. అది ఏం తెలియక మిమ్మల్ని అడుగుతున్నా. సురాపానం అంటే ఇప్పుడు దేవతలు అంటే దైవశక్తిని ఉత్పన్నం చేయడానికి, మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడేటటువంటిది సురాపానం. అది మద్యపానం అంటే మిథ్యను పెంచి మనలోను అజ్ఞానాన్ని, మన బుద్ధి మాంద్యాన్ని, అంటే బుద్ధి ఒక మందంగా తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక ఎడిక్షన్గా తయారు చేయడానికి వ్యాపారస్తులు తయారు చేసినటువంటి ఒక పదార్థం, అంటే ఒక లిక్విడ్. అందుకు సురాపానం అనేది దైవశక్తుల్ని ఉద్దీపన చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అమృతుల్యమైనటువంటి ఒక మత్తు కలిగించేటటువంటి గమ్మత్తు, అప్రమత్తుని కలిగిస్తుంది. ఇది కూడా మత్తు కలిగిస్తుంది. ఇది మత్తుని కలిగిస్తుంది, అది అప్రమత్తుని కలిగిస్తుంది. మత్తుకి అప్రమత్తుకి ఏమిటి తేడా అంటే, మత్తు అంటే మిమ్మల్ని అన్కాన్షియస్గా చేస్తుంది, మీ కాన్షియస్ని కోల్పోయేటట్టు చేస్తుంది. అదైతే సూపర్ కాన్షియస్లోకి తీసుకెళ్తుంది. మన స్టేట్ ఏంటంటే, మన యొక్క మానసిక స్థితి ఏమవుతుందంటే, ఒకటి సూపర్ కాన్షియస్. చూడండి, 3 సర్కిల్ గీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు ఉన్నారు, ఇది కాన్షియస్ అనుకోండి, ఇది కిందకి వెళ్తే అన్కాన్షియస్, కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. అదే సర్కిల్లో పైకి వెళ్తే కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్. ఇప్పుడు మీరన్న లిక్విడ్ తాగితే ఇలా కిందకి వెళ్ళిపోతాం. మానసిక స్థితి అంటే 2 స్థితులు ఒకలానే ఉంటాయి. ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత సురాపానం తాగితే ఇక్కడ సబ్ కాన్షియస్లోకి వెళ్ళి సూపర్ కాన్షియస్లోకి వెళ్తాం.
ఇక్కడ కిందకి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా సబ్ కాన్షియస్లోకి వెళ్ళి అన్కాన్షియస్లోకి వెళ్తాం, కింద పడతాం అనమాట, మనకేం తెలియదు. దాంట్లో అన్నీ తెలిసిపోతాయి, విశ్వ రహస్యాలన్నీ తెలుస్తాయి. అందుకే వీటిని ఉపయోగించే పద్ధతులు, ఇప్పుడు గంజాయి కూడాను ఒక హిమాలయాల్లో గంజాయి వాడతారు కదా చాలామంది, మనం వాడం, సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు ముట్టుకారు, అక్కడ వాళ్ళు అందరికీ కదా, వాళ్ళు సూపర్ కాన్షియస్లోకి వెళ్ళి సమాధిలోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా యోగంలోకి వెళ్ళిపోతారు. అదే గంజాయి మామూలు పిల్లలు వీళ్ళందరూ తాగారు అనుకోండి, తాగితే వీళ్ళు పూర్తిగా జీవితం నాశనం అయిపోయి నపుంసకులు అయిపోయి భార్యకి పని చేయకుండా, ఎవరికి ఈ సంసారానికి పని చేయకుండా, ఈ విశ్వానికి పని చేయకుండా, ఈ లోకానికే పని చేయకుండా ఈ తాగుబోతులు అందరూ కూడా ఎందుకు పనిచేయరు, రేపు భార్య కూడా వీళ్ళు ఎందుకు పనిచేయరు. అంచేత ఈ పిల్లలందరూ గంజాయి తాగి మందు తాగితే ఎవరు మీరు అన్నారేంటి విస్కీయా, అవన్నీ మీకు తెలుసు నాకు తెలియదు, కానీ అవి తాగితే మాత్రం మత్తుకు గురవుతారు, చిత్త అయిపోతారు. అసురాపానం తాగినప్పుడు వాళ్ళు అప్రమత్తకి గురవుతారు, దైవాంశగా మారుతారు. మాకు తెలిసిన ఒక అబ్బాయి 20 ఏళ్ళు వయసు ఉండి అతనికి చక్కగా రోజు తాగుతుంటే వాళ్ళ నాన్నగారు కూడా చివరికి ఏం చేశాడంటే, వీడు మానవపోతే నేను కూడా తాగుతాను, ఇద్దరు కలిసి తాగడం మొదలుపెట్టారు. మంచి పని. ఇతను ఏం చేస్తున్నాయంటే, ఏమయ్యంటే మా నాన్న నాకు తెచ్చిస్తున్నాయండి అని. ఎందుకంటారు ఇలాంటి స్థితి ఎందుకు వస్తుంది? ఇది మానసిక వైకల్యం అండి, మనోవైకల్యం. మనసులో కలిగేటటువంటి భావాల యొక్క పరంపర, వారి యొక్క సంస్కారము, వారి యొక్క కర్మ, ఇవన్నీ కలిసి అలాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే ఏం చేస్తాం, వాళ్ళ కర్మను బట్టి. వీళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి అసలు? ఈ గంజాయి, ఈ మందు తాగిన యూత్ చెడిపోతున్నారు కదా, వీళ్ళకి మీరు ఇచ్చే సూచన? నేను ఏ సూచన ఇవ్వను. మీరు చక్కగా మీరు ఒక గురువుని ఆశ్రయించి, ఇదివరకు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక గురువు ఉండేవాడు, ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు, ఎవరి మటుకు వాళ్ళే గురువులు. ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటున్నాడు, ఎందుకంటే రోగానికి ఒక డాక్టర్ని పెట్టుకుంటున్నారు కానీ యోగానికి ఒక గురువుని పెట్టుకుంటలేదు. ఇప్పుడున్న గురువులు కూడా సందేహాత్మకంగా చాలామంది ఉండడం వలన వాళ్ళు పెట్టుకోవడం లేదు. సరైన గురువు దొరకడం కూడా పూర్వజన్మ సుకృతం. కాబట్టి సరైన గురువుని వెతుక్కోండి, సలహా తీసుకోండి, మీ జీవితాలు మార్పు చెందుతాయి. ఒకటే గురువు గారు, సరైన గురువు అని ఎక్కడ ఎదుగుతారు? మీరున్నారు, మీరేమో స్వార్థంగా ఆలోచిస్తున్నారు, నా వరకు నేను చూసుకుంటాను, మిగతా సమాజానికి ఏం చేయాలండి మీరు? సమాజానికి జరుగుతూనే ఉంది. ఒక దీపం ఒక చోట వెలుగుతుందంటే అది స్వార్థం అని కాదు అర్థం, తాను దహించుకుంటుందని అర్థం. తాను దహించుకుంటాం స్వార్థం అయితే వెలుగునివ్వడం అనేది ఏమవుతుంది? పరార్థం అవుతుంది. పరార్థం కోసం తాను స్వార్థం పరిరాలైంది, తాను ఉన్న చోట ఉంటుంది, తను మాడిపోతుంది, తను మస్ అయిపోతుంది, తన జీవితం అనేటువంటి ఆయిల్ అయిపోతుంది, కానీ వెలుగునిస్తూ మొత్తానికి దారి చూపిస్తుంది. అలాగే సూర్య భగవానుడు కూడా చేస్తున్నాడు, అలాగే మేము కూడా చేస్తున్నాం. ఒక సాధకుడు ఒక చోట ఉండి సాధన చేయడం వల్ల దాని యొక్క తపశ్శక్తి మిగతా వాళ్ళందరి మీదకి ప్రభావం చూపిస్తుంది. ఎలా అంటారు స్వార్థమని? ఇప్పుడు మీరేమంటారు? ఫస్ట్ పాయింట్ అదే మిమ్మల్ని అదే చెప్తున్నారు. మీరు సమాజానికి ఎలా ఉపయోగపడతారు? దీపంలా, ఒక అగరబత్తిలా, ఒక కొవ్వొత్తిలా. కొవ్వొత్తి కరిగిపోయింది, నేను కరిగిపోతున్నాను కదా, నా వయసు అయిపోతుంది, కానీ నేను చేసే పని ఇప్పుడు మీరు ఏం చేయట్లేదు అన్నారు. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా వెలుగుని పంచుకుంటూనే ఉన్నారు, వాళ్ళ లోపల పెంచుకుంటూనే ఉన్నారు. మీ ద్వారా మీరు ఎంతో మంచి పని చేస్తారు, మీరు స్వార్థం కోసం చేస్తున్నారు కానీ మంచి పని చేస్తున్నారు. నా స్వార్థం ఏంటంటే ప్రజలు కొంతమంది తెలుసుకోవాలి, యూత్ కాదు కదా, దానివల్ల వచ్చేటప్పుడు సూర్యుడి మీద సబ్జెక్ట్ తెలుసుకోవాలి. మీరేమన్నారంటే నేను నా గురించి నేను తెలుసుకున్నా సరిపోతుంది సమయం. అదే చెప్తున్నా, అంటే ఒక వ్యక్తి సమాజంలో తాను తెలుసుకోవడం వలన, తాను ఉద్ధరించుకోవడం వలన ఆ వెలుగు అందరికీ అందుతుంది, తద్వారా లోకానికి ఉపయోగపడుతుంది అని చెప్పడం. మీ వెలుగంటే మిమ్మల్ని తెలుసుకున్న చౌదరి గారు, మీ చుట్టూ ఉన్న 10 మంది మీ వెలుగు తెలుసుకుంటున్నారు, ప్రపంచం అంతా. ఈ రోజు మన నెంబర్ 1 స్టూడియోకి వచ్చి మీరు చెప్పడం వల్ల 32 దేశాల్లో ఆచరిస్తున్నారు. అర్థమవుతుందా? నేను ఎక్కడికి వెళ్ళను, నేను మాట్లాడుతున్నాను, అది కూడా మీరు మాట్లాడిస్తున్నారు కాబట్టి. నేను మాట్లాడాలని కూడా అనుకోలేదు. ఈ చౌదరి రావడం వలన నేను బయటకు వస్తాను. ఆ చౌదరి ఎక్కడికైనా పోయాడు అనుకో, నేను కనపడను. ఆయన స్వార్థం లేరు అంటున్నారు ఇప్పుడు చౌదరి గారు. ఆయనకి మందికి ఆయన తెలుసుకున్న జ్ఞానం మాలాంటి వాళ్ళకి, మా ద్వారా లక్షల మందికి అందరూ ఆయన కోరుకుంటున్నాడు. మీరేమో నా గురించి నేను, నా హిమాలయాలు నేను, నాకెందుకని మీరు అంటున్నారు. అది మా తేడా. మీకు అర్థం కాలేదు కాన్సెప్ట్. చెప్పండి. ఇప్పుడు ఆయన పైన అందరివాడా అందనవాడా? ఎవరు ఆయన పైన ఉన్నాయి? ఆయన అందరు వాడే. అందుతున్నాడా? అందట్లేదు. మరి అందలేడు, నువ్వు ఎందుకు పని చేయవంటే అది సౌరయోగ సాధన అంటే ఏంటి? మీరు కూడా అందరంటారు ఎవరికి?
అసలు ఎవరికి ఫోన్ నెంబర్ తెలియదు నాకు. మీకు ఇంతమందికి ఇన్ని లక్షల మంది చూస్తున్నారు. కానీ వాడు సూర్యభగవానుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు కదా. సూర్య భగవాన్ని మీరు అర్థించారు, ప్రార్థించారు, ఆయన ఇక్కడ నన్ను నిర్దేశించాడు, వచ్చాను. చివరిగా ఒక విషయం చెప్పండి. సూర్యుడికి అర్ఘ్యమే అంటారు కదా. జనం నా ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణ ఇవ్వాలి కావాలా అని అనుకుంటాం. అసలు ఈ అర్ఘ్యం అంటే ఏంటి, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఎవడు బ్రాహ్మడు బ్రహ్మజ్ఞానాన్ని అవపాసన చేసేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉందో ఇది బ్రాహ్మణుడు. ఇక్కడ ఇది బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానాన్ని ఎక్కడ తీసుకున్నారు? శ్రోత్రేంద్రియములు చెవులు వింటున్నారు, చక్షురేంద్రియములు దృశ్యాన్ని చూస్తున్నారు, ఘ్రాణేంద్రియము వాసన ద్వారా తెలుసుకుంటున్నారు, రసేంద్రియము, ఈ త్వగేంద్రియము, ఈ ఐదింటి ద్వారా తెలుసుకునేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది బ్రాహ్మణుడు. ఈ శరీరం అనే క్షేత్రాన్ని రక్షించుకునే వాళ్ళు ఎవరు? భుజాలు, బాహువులు. ఏదైనా వస్తే మీరు ఏం చేస్తారు? ఇక్కడి నుంచి పుట్టిన వాళ్ళు క్షత్రియుడు. అంటే ఇక్కడ పుట్టేది క్షాత్ర బలం, అర్థమైందా? అందుగురించి వీడు క్షత్రియుడు. వైశ్యుడు ఉదరం నుంచి పుట్టినవాడు. ఉదరంలో ఏం జరుగుతుంది? బిస్కెట్ వేస్తే మీరు బిస్కెట్ తింటే ఏమవుతుంది? బిస్కెట్ మగాడవుతుందా ఆడదవుతుందా? ఆడ బిస్కెట్టా మగ బిస్కెట్? లేదు కదా. మీరు తింటే ఏమవుతుంది? ఆడదవుతుందా మగాడవుతారా? ఆమె తింటే ఆడవుతుంది. మరి కాబట్టి బిస్కెట్ ఏ విధంగా మారుతుందో అర్థమైందా? అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఏ ఆహారం వేసినప్పటికీ ఆహారాన్ని డి విటమిన్ కావాలంటే డి విటమిన్, ఏ విటమిన్ కావాలంటే ఏ విటమిన్, సి విటమిన్ కావాలంటే సి విటమిన్గా డివిజన్ చేసి, ప్రోటీన్ కావాలంటే ప్రోటీన్ డివిజన్ చేసి, అన్ని డివిజన్లో సమానంగా దేనికి కావాలి, కంటికి ఏం కావాలి, ఏ విటమిన్ కావాలి, సి, ఎముక కావాలి, డి విటమిన్ కావాలి, ఇవన్నిటిని ఇక్కడ వ్యవసాయం చేసి పొట్టలో అన్నీ విడదీసి వాటిని పంపించేటువంటి వ్యవస్థ పేరు వైశ్యుడు. ఇది వ్యాపారం అన్నమాట, శరీరాన్ని పోషించేది. అర్థం. ఇక శూద్రులు 3 అగ్రకులాలని మోసుకు తిరిగేవాడు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు. కింద అధోభాగాలు శూద్రులు. శూద్రులు అంటే లాంగ్ ఎక్కువగా ఉండేవాడు శూద్రులు, పొడవుగా బలంగా. వీడు ఈ అగ్రకులాలు స్వల్ప కులాలను మోసుకు తిరిగేవాడు. ఎందుకంటే ఇది సమాజంలో ఏర్పరిచే చాతుర్వర్ణ వ్యవస్థ. సమాజం అనే శరీరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేది శరీరంలో ఉన్నది. ఎవరికి ప్రాధాన్యత ఇద్దాం మనం? శూద్రులు గొప్పవాళ్ళ, బ్రాహ్మణులు గొప్పవాళ్ళ? బ్రాహ్మణుడు అంటే ఇది ఈ శరీరంలో ఇది గొప్పదా, ఇది గొప్పదా? అందు గురించి సమాజంలో బ్రాహ్మణుడు గొప్పవాడు కాదు, అలాగని శూద్రుడు నీచుడు కాదు, చండాలుడు కాదు. శరీరం అనేటటువంటి దాంట్లో నీ పాదాలు ముఖ్యమా, నీ శిరస్సు ముఖ్యమా? అన్నీ ముఖ్యమే. అలాగే సమాజం అనేటటువంటి ఈ వ్యవస్థలో బ్రాహ్మణుడు ఎంతో, శూద్రుడు అంతే, చండాలుడు అంతే. చండాలుడు పడుకునేది ఈ భూమిలోనే. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. పాట కూడా ఉంది కదా. కాబట్టి మెట్టు భూమి ఇద్దరికి ఒకటే. కాబట్టి అందుకే సమాజంలో నేను గొప్ప అనేటువంటిది ఎప్పుడు బ్రాహ్మణుడు మొదలు పెట్టాడా? శూద్రుడు ఎదురు తిరుగుతాడు, కాళ్ళు ఎదురు తిరుగుతాయి, నిన్ను ఎందుకు మొయ్యాలంటే. అందుకే శూద్రుడు అనేటటువంటి చండాళ్ళు అనేవాడు కింద మురికిలో కాళ్ళు పాదాలు ఉంటే ఒక గురువు ఏం చేస్తాడు? నా ముఖానికి దానం పెట్టమంటాడు, పాదాలు దానం పెట్టమంటాడు. ఎక్కడో చెప్తాడు. అందుకు పాదాలు లాంటి సమాజంలో చివరిన ఉన్నటువంటి నీచుకులం అని ఏదంటున్నావో, ఈ సమాజంలో అంటరానితనం అని ఏదంటున్నావో, అగ్రకులం అనేటటువంటిది ఉగ్రత్వం తగ్గించి ఆ కింద కులానికి వెళ్ళి నమస్కారం చేసి వాడి యొక్క సమస్యని పరిష్కారం చేసిన వాడు బ్రాహ్మణుడు. అలా చేయనాడు కంటికి కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కన్ను ఏడుస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? సమాజంలో ఉన్నటువంటి దళితుడు కానీ, ఆ చండాళ్ళు అనేటువంటి ఊరు చివర అనేటువంటి వర్గం కానీ, అది కూడా నీలో భాగమని తెలుసుకుని దాన్ని సంరక్షించి ముందుగా ప్రథమ నమస్కారం దానికి పెట్టించినట్టు గురువు పెట్టిస్తాడు. వాళ్ళకి నమస్కారం పెట్టించుకుని నీ సంస్కారం పెరిగి అప్పుడు నువ్వు బ్రాహ్మణుడు అవుతావు, నువ్వు అగ్రకులం అవుతావు, లేకపోతే ఉగ్రకులం అవుతావు. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే కన్ను ఏడుస్తుంది. సమాజంలో ఉన్నటువంటి నిమ్న జాతులు బాధపడుతుంటే అగ్రకులమైనటువంటి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు బాధపడాలి, కన్ను ఏడవాలి. అంటే బ్రాహ్మణుడు దానికోసం రోధించాలి, క్షత్రియుడు అనేటువంటి చెయ్యి అందివ్వాలి, వైశ్యుడు వాడికి భోజనం అందించాలి. ఈ 3 అగ్రవర్ణాలు చేస్తున్నాడు. సమాజం ఏర్పడుతుంది, ప్రపంచ శాంతికి ఇది మూలం అవుతుంది.
అణ్వస్త్రాలకు ఖర్చు పెట్టేది అణ్వస్త్రాలకు ఖర్చు పెడితే సరిపోతుంది. అణ్వస్త్రాలతో యుద్ధమే కానీ శాంతి రాదు, అణ్వస్త్రాలతో శాంతి కానీ యుద్ధం జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు మీరు అనేక మంది మేము ఇంటర్వ్యూ చేశాం, కానీ మీరు ఈరోజు అనేక తక్కువ సమయంలో ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్పారు, ప్రజలకు ఉపయోగపడేది కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఈరోజు మన దగ్గరికి వచ్చి ఈ అద్భుతమైన విషయాలు మా నంబర్ 1 ప్రేక్షకులు చెప్పినందుకు, మీ నంబర్ 1 గురించి ప్రత్యేకంగా మీకు శుభమస్తు. తెలియజేస్తాను. మీ నెంబర్ 1 ఛానల్ ఎప్పుడు హాట్గా అప్పుడప్పుడు కూల్గా ఉండాలని ఆస్వాదిస్తూ ఆ సూర్య భగవాన్ని, ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్, సామాజిక జీవితంలో సామాజిక అస్త్రం.